హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వెంకటేష్ ముగిలి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం రియాక్ట్ రిడక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో కోర్స్ స్టార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ అనేది బేసిక్స్ వచ్చి ఉండాలి. ఇంకా రియాక్ట్ జేఎస్ యొక్క బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి. అంటే స్టేట్ అంటే ఏంటి, ప్రాప్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్నీ మీకు ఆల్రెడీ వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు రియాక్ట్ జేఎస్ అనేది తెలియకపోతే నేను పైన లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి రియాక్ట్ జేఎస్ నేర్చుకొని తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. ఇంకా మీ సిస్టంలో నోట్ జేఎస్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే ఇక్కడ చూపిస్తున్న లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ కోర్స్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే రిడక్స్ యొక్క ఇంట్రడక్షన్, ఇంకా రిడక్స్ని ప్రాక్టికల్గా ఎలా చేయబోతున్నాం, ఇంకా రిడక్స్ని రియాక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంకా రిడక్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి చూడబోతున్నాం. సో ఫస్ట్ రిడక్స్ యొక్క ఇంట్రడక్షన్. సో అసలు రిడక్స్ అంటే ఏంటి? సో రిడక్స్ అంటే స్టేట్ మేనేజ్మెంట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. ఇంకా ఇది ప్రిడిక్టబుల్ స్టేట్ కంటైనర్ ఫర్ జావా స్క్రిప్ట్ యాప్స్. జావా స్క్రిప్ట్ అప్లికేషన్స్లో ప్రిడిక్టబుల్ స్టేట్ కంటైనర్ అనమాట. సో అసలు ఈ ప్రిడిక్టబుల్ అంటే ఏంటి, ఈ స్టేట్ కంటైనర్, ఇంకా జావా స్క్రిప్ట్ యాప్స్ అంటే ఏంటి అనేవి క్లియర్గా చూద్దాం. సో ప్రిడిక్టబుల్ అంటే మనకు తెలిసిందే, అంటే మనం ఒక దాన్ని అంచనా వేస్తే మనం ఏదైనా ఒక దాన్ని ప్రిడిక్ట్ చేస్తే అది మనకి ఆల్రెడీ తెలిసిందనమాట. ఎగ్జాంపుల్ 1+1 అని అనుకోండి, మీరు ఆన్సర్ ఖచ్చితంగా చెప్పేస్తారు 2 అని. సో దాన్ని మనం ప్రిడిక్టబుల్ అంటాం. నెక్స్ట్ స్టేట్ కంటైనర్. సో స్టేట్ కంటైనర్ అంటే ఈ రిడక్స్లో ఒక సింగిల్ స్టోర్ ఉంటుంది అనమాట, గ్లోబల్ స్టోర్. మొత్తం డేటా అంతా కూడా ఆ ఒక్క సింగిల్ స్టోర్లోనే స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ యాప్స్ అంటే ఓన్లీ రియాక్ట్ అనే కాదు, యాంగులర్లో కూడా జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు, వ్యూలో కూడా యూజ్ చేయొచ్చు, ఇంకా జేక్వెరీ, ఇంకా చాలా ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయన్నమాట. సో ఏ జావా స్క్రిప్ట్ యాప్స్లో అయినా సరే మనం ఈ రిడక్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఎక్కువగా యూజ్ చేసేది రియాక్ట్ అండ్ యాంగులర్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకా యూజర్ ఇంటర్ఫేసెస్ అనేవి డెవలప్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఇంకా దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే డాన్ అబ్రమోవ్ అండ్ ఆండ్రూ క్లార్క్ అనే వాళ్ళు డెవలప్ చేశారు 2015లో. ఇంకా దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఇదనమాట, reduxjs.org అని చెప్పేసి మీరు ఎంటర్ చేస్తే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేవి అక్కడ ఉంటుంది అనమాట. అసలు రిడక్స్ అంటే కంప్లీట్గా ఏంటి అన్నది. సో రిడక్స్ అంటే సింపుల్గా ఇదే అనమాట. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక్కటే, రిడక్స్ అనేది ప్రిడిక్టబుల్ స్టేట్ కంటైనర్ ఫర్ జావా స్క్రిప్ట్ యాప్స్, అంతే. అంటే మన టోటల్ అప్లికేషన్ అంతటికీ కూడా ఒకే ఒక సింగిల్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ అనమాట. మీకు కాంపోనెంట్స్ అనేవి ఐడియా ఉంటాయి రియాక్ట్లో. సో ఈచ్ కాంపోనెంట్లో మనం సెపరేట్ స్టేట్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో అవి ఏంటంటే అవి లోకల్ స్టేట్స్. సో అలా కాకుండా మొత్తం అన్ని కాంపోనెంట్స్కి కూడా ఒకే ఒక సింగిల్ స్టేట్ అనేది ఉంటుంది. సో అందుకనే మనం దాన్ని గ్లోబల్ స్టేట్ అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ స్టేట్ కంటైనర్ అంటే. సో ఇదే సింపుల్గా రిడక్స్ అంటే. ఇంకా దాని యొక్క డయాగ్రామ్ ఇక్కడ చూడొచ్చు మీరు. డయాగ్రామ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులో మెయిన్ థింగ్స్ 3 ఉంటాయి అనమాట. అవి ఏంటంటే యాక్షన్, రెడ్యూసర్, స్టోర్ అనమాట. ఈ స్టోర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మొత్తం కంప్లీట్ అప్లికేషన్కి ఒకే ఒక సింగిల్ స్టేట్ అనేది ఉంటుందని, అదే ఈ స్టోరు. ఇంకా ఈ యాక్షన్ అండ్ రెడ్యూసర్ అనేవి ఏంటనేవి నెక్స్ట్ చూస్తాం. ఇంకా రిడక్స్తో పాటు వేరే లైబ్రరీస్ ఏమైనా ఉన్నాయి, సిమిలర్ లైబ్రరీస్? సో ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్లక్స్ అండ్ మొబెక్స్ అనేవి. సో ఫ్లక్స్ అండ్ మొబెక్స్ అనేవి మల్టిపుల్ స్టోర్స్ని సపోర్ట్ చేస్తాయి. రిడక్స్లో మల్టిపుల్ స్టోర్స్ సపోర్ట్ ఉండదన్నమాట. క్రియేట్ చేయొచ్చు కానీ ఇట్ సపోర్ట్ చేయదు, అది సింగిల్ స్టోర్ మాత్రమే సపోర్ట్ చేసిద్ది. ఇంకా ఈ మూడిట్లో రిడక్స్, ఫ్లక్స్, మొబెక్స్, ఈ మూడిట్లో కూడా బాగా పాపులర్గా ఉన్న లైబ్రరీ ఏంటంటే రిడక్సే. ఇంకా మీకు రియాక్ట్లో కొంచెం గ్రిప్ ఉంటే, సో రిడక్స్ అనేది మీకు వచ్చి ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్స్ పరంగా చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిడక్స్ ఎందుకు? సో రిడక్స్ లేకుండా మన రియాక్ట్ అప్లికేషన్స్ని డెవలప్ చేయలేమా? డెవలప్ చేయొచ్చు, కానీ కొన్ని కేసెస్ ఉంటాయి. అవి ఏంటంటే మన అప్లికేషన్ అనేది గ్రో అయ్యే కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. సో అలాంటప్పుడు మన అప్లికేషన్ని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోద్ది. అంటే ఒక్కొక్క కాంపోనెంట్లో లోకల్ స్టేట్స్ చాలా ఉంటాయి. సో వాటిని అన్నింటినీ మెయింటైన్ చేయాలంటే మనకి చాలా కష్టం. ఇంకా లోకల్ స్టేట్స్లో సేమ్ కామన్ డేటా అనేది మోర్ దెన్ 2 to 3 కాంపోనెంట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వచ్చేసిద్ది.
అంటే డేటా అనేది రిడెండెన్సీ చాలా ఎక్కువైపోతుంది అనమాట. అంటే సేమ్ డేటానే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటున్నాం డిఫరెంట్ కాంపోనెంట్స్లో, అది కూడా ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి పాస్ చేస్తూ. ఖచ్చితంగా రెడెక్స్ నీడ్ అనేది ఉండే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అంటే మీడియం టు లార్జ్ అప్లికేషన్స్లో ఖచ్చితంగా రెడెక్స్ని యూజ్ చేస్తారు. సో పెద్ద పెద్ద కంపెనీస్కి మీరు ఏ కంపెనీస్ చూసినా కూడా చాలా కంపెనీస్లో రెడెక్స్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ డయాగ్రామ్లో చూస్తే, సో ఇది ఒక అప్లికేషను, ఇది ఒక అప్లికేషను, ఇది రెడెక్స్ యూజ్ చేయకుండా ఇది రెడెక్స్ యూజ్ చేసి. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ యూజర్ డీటెయిల్స్లో యూజర్ నేమ్ అనేది స్టేట్ వాల్యూ ఒకటి ఉందన్నమాట. దాన్ని ఈ హెడర్లోకి ఫిట్ చేయాలన్నమాట. సో యూజర్ డీటెయిల్స్ నుంచి యూజర్ నేమ్ అనే ఫీల్డ్ని ఈ హెడర్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో కానీ మధ్యలో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, చైల్డ్ కాంపోనెంట్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఇక్కడ నుంచి ఈ యూజర్ డీటెయిల్స్ నుంచి హెడర్కి డేటా పంపించాలంటే, సో ఇక్కడ నుంచి ఇలా ఈ అన్ని కాంపోనెంట్స్ నుంచి పాస్ అయ్యి చివరికి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కాంపోనెంట్స్ అన్నిటి నుంచి బ్యాక్ పాస్ అయ్యి అప్పుడు చివరికి ఇక్కడికి రావాలి. సో ఇది బేసిక్ నార్మల్ రియాక్ట్లో రెడెక్స్ యూజ్ చేయకుండా. సో మరి ఇప్పుడు రెడెక్స్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు? సో ఇప్పుడు దీన్ని హెడర్ అనుకుంటే, దీన్ని యూజర్ డీటెయిల్స్ అనుకుంటే, సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ స్టోర్ని యాక్సెస్ చేసేయచ్చు ఈ హెడర్. అలానే ఈ యూజర్ డీటెయిల్స్ కూడా డైరెక్ట్ ఈ స్టోర్ని యాక్సెస్ చేసేయచ్చు. మధ్యలో ఈ వెయిట్ నుంచి కూడా మనం చెక్ చేయాల్సిన పని లేదనమాట. ఈ మధ్యలో కాంపోనెంట్స్ నుంచి పాస్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మనం స్టోర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే రెండింటికి సంబంధించిన కామన్ డేటా అనేది ఈ స్టోర్లో ఉంటుంది. సో ఇది వితౌట్ రెడెక్స్ అండ్ విత్ రెడెక్స్. సో రెడెక్స్ లేకుండా అయితే అన్ని కాంపోనెంట్స్ చెక్ చేయాలి. ఒకవేళ రెడెక్స్ యూజ్ చేస్తే మనం డైరెక్ట్గా గ్లోబల్ స్టేట్ని యాక్సెస్ చేయొచ్చు. సో అర్థమైంది కదా రెడెక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అన్నది. అంటే మనకి కామన్ డేటా అనేది ఎక్కడైనా ఉన్నప్పుడు సో రెడెక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఒక 3 to 4 కాంపోనెంట్స్, అంటే మోర్ దెన్ 2 కాంపోనెంట్స్లో మనకి కామన్ డేటా అనేది ఉంది అనుకున్నప్పుడు ఈ రెడెక్స్ని మన అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సినారియో తీసుకొని మనం రెడెక్స్ని అర్థం చేసుకుందాం. ఒక షాప్ ఉందన్నమాట. షాప్ అంటే షాపింగ్ మాల్ అనుకోండి. షాపింగ్ మాల్లో ఏంటంటే ల్యాప్టాప్స్, మొబైల్స్, షూస్, డిఫరెంట్ థింగ్స్ అన్నీ అమ్ముతారనమాట. ఒక సింగిల్ షాపింగ్ మాల్ ఇది. ఈ షాపింగ్ మాల్లో డిఫరెంట్ స్టోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న షాపులన్నీ. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క డిఫరెంట్ థింగ్స్ అమ్ముతారు, అంటే ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇలాంటివి. సో నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా కొనుక్కోవడానికి. సో తన పేరు శివ అనమాట. శివ నార్మల్గా ల్యాప్టాప్ని కొనుక్కోవడానికి వచ్చాడు. సేమ్ అలానే చిన్ని అనే ఒక అమ్మాయి కూడా వచ్చిందనమాట మొబైల్ కొనుక్కోవడానికి. వీళ్ళు రెండింటిని కొనుక్కోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వెళ్ళి ఆ రెండింటిని తీసేసుకోలేరు కదా. అంటే వాళ్ళిద్దరు కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళి ఆ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పలానా కొనుక్కుంటున్నానని చెప్తే అప్పుడు వాళ్ళు మనకి అమ్ముతారనమాట. సో అంతే కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఆ షాప్ కీపర్ ఉంటారనమాట. అంటే ల్యాప్టాప్ అమ్మే ల్యాప్టాప్ సెల్లర్ కానీ, లేదంటే మొబైల్ అమ్మే మొబైల్ సెల్లర్ కానీ అమ్మే వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళు మనకి మనం ఏదైతే ఆర్డర్ చేసామో ఆర్డర్ చేసిందని తెచ్చేస్తారు. ఇంకా వీళ్ళు డే అంతా అయిపోయిన తర్వాత, వర్క్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళ ఓనర్కి ఆన్సర్ చేయాలన్నమాట. ఎన్ని ల్యాప్టాప్స్ అమ్ముడయ్యాయి, ఎన్ని మొబైల్స్ అమ్ముడయ్యాయి, ఇంకా ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి. సో ఓనర్కి వెళ్ళి చెప్పాలన్నమాట. సో ఇది సినారియో. సో ఈ సినారియో మన రెడెక్స్కి ఎలా యూజ్ అవుద్ది. సో ఫస్ట్ ఈ షాప్ని, ఈ కంప్లీట్ షాపింగ్ మాల్ని మనం జస్ట్ స్టోర్ అనుకున్నాం, అదే రెడెక్స్ స్టోర్. నెక్స్ట్ ఈ బై ల్యాప్టాప్ ఇంకా బై మొబైల్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం యాక్షన్స్ అనుకుందాం. యాక్షన్స్ అంటే తెలిసిందే కదా, అంటే ఏ పని చేస్తామన్నది యాక్షన్. నెక్స్ట్ ఇక్కడ షాప్ కీపర్ ఎవరైతే ఉన్నారో ఈ ల్యాప్టాప్ అమ్మేవాళ్ళు, ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ అమ్మేవాళ్ళు, సో వాళ్ళని మనం రెడ్యూసర్ అంటాం. రెడ్యూసర్ అంటే ఆ ల్యాప్టాప్ని మనకి కొన్ని తెచ్చేస్తున్నాడు అనమాట. రెడ్యూసర్ అంటే ఓన్లీ రెడ్యూసింగ్ అనుకోకండి. రెడ్యూసింగ్ అంటే తగ్గించడం లాంటిది, అది కాదు. అంటే మైనస్ చేయడం లాంటిది కాదు రెడ్యూసర్ అంటే. రెడ్యూసర్ అంటే ఒక చేంజ్ అనమాట. అంటే ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, లేదా జీరో అవ్వచ్చు. అంటే పర్టికులర్ చేంజ్ అనేది చేసే వాళ్ళని మనం రెడ్యూసర్ అంటాం ఈ కేసులో. సో ఇతను మనం ఏది ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మనకి తెచ్చేస్తాడు అనమాట. అందుకని ఇతను మనం రెడ్యూసర్ అంటున్నాం. ఈ కంప్లీట్ షాప్ని మనం రెడెక్స్ యొక్క స్టోర్ అంటున్నాం. సో స్టోరు, యాక్షన్స్, రెడ్యూసర్. సో ఈ 3 కాన్సెప్ట్లే కోర్ కాన్సెప్ట్స్ అనమాట. రెడెక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇవే అనమాట. 1 స్టోర్, 2 యాక్షన్, 3 రెడ్యూసర్. సో ఈ 3 రెడెక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రెడెక్స్ యొక్క ప్రిన్సిపల్స్ చూద్దాం. అంటే ఈ 3టిని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకోవడానికి.
సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మీ అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఒకే ఒక సింగిల్ స్టేట్లో మాత్రమే స్టోర్ అయి ఉండాలి. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ని మనం ట్రాక్ చేస్తున్నాం అనుకోండి. సో అప్పుడు మన ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనే మన స్టేట్లో ఇది ఒక ప్రాపర్టీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ కరెంట్ 100 ఉన్నాయని చెప్పేసి. సో ఇదే స్టేట్ అనమాట. మన టోటల్ కంప్లీట్ అప్లికేషన్కి ఒక సింగిల్ స్టేట్ ఏదైతే అనుకున్నామో ఆ స్టేట్ ఇదే, జస్ట్ ఒక సింపుల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే, చేంజ్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎగ్జాంపుల్లో ల్యాప్టాప్ కొనాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ల్యాప్టాప్ని తీసేసుకోలేరు. మధ్యలో ఎవరైతే ల్యాప్టాప్ అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మనకి తీసిస్తారనమాట. సో అంటే మనం యాక్షన్ అనేదాన్ని చెయ్యాలి, అంటే చెప్పాలన్నమాట. పర్టికులర్గా ఏం ఆర్డర్ చేస్తున్నాం అనేదాన్ని చెప్తే వాళ్ళు మనకి ఆ ఆర్డర్ని తెచ్చిస్తారనమాట. సో సేమ్ ఇక్కడ కూడా మనం చేంజ్ని డైరెక్ట్గా చేయకుండా మన యాక్షన్ని ఎమిట్ చేస్తాం అనమాట. ఎమిట్ కానీ డిస్పాచ్ కానీ అంటాం ఇక్కడ. సో మన యాక్షన్ని ఎమిట్ చేస్తే మనకి ఆ యాక్షన్ అనేది ఏం చెప్పుద్ది అంటే అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుద్ది అనమాట. సో దానివల్ల పర్టికులర్ యాక్షన్ బట్టి మనకి యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుద్ది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ల్యాప్టాప్ సెల్లర్ని, అంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమరు నేను ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారని చెప్పేసి ల్యాప్టాప్ సెల్లర్గా చెప్తున్నాడు అనమాట. సో దాన్ని మనం కోడ్లో చూస్తే ఏంటంటే జస్ట్ ఇది కూడా సింపుల్ ఆబ్జెక్టు, అందులో మనం టైప్ని మెన్షన్ చేస్తాం. టైప్ అంటే జస్ట్ ఒక సింపుల్ ప్రాపర్టీ టైప్ అని మెన్షన్ చేస్తాం. ఇంకా దాని యొక్క వాల్యూ ఇలా ఇస్తాం అనమాట, బై ల్యాప్టాప్ ఏదైతే అది. ఇక్కడ మనం స్ట్రింగ్లో ఇచ్చాం కదా, సో ఇలా మన కాన్స్టెంట్స్ తీసుకొని కాన్స్టెంట్లో ఈ స్ట్రింగ్ వాల్యూస్ స్టోర్ చేసుకొని డైరెక్ట్గా కాన్స్టెంట్ ఇవ్వచ్చు, లేదా ఇలా డైరెక్ట్ స్ట్రింగ్ని ఇచ్చేయచ్చు అనమాట. అంటే ఇది ఒక జస్ట్ యాక్షన్ని డిఫైన్ చేయడం కోసం అంతే. ఇంకా ఇది క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలంటే అదేం రూల్ కాదు, మీరు ఏం యాక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ యాక్షన్ని తెలుసుకోవడం కోసం అనమాట ఇది ఈ టైప్ అనేది. ఇంకా ఈ టైప్ అనేది మ్యాండేటరీ, టైప్ అనేది లేకపోతే రిడక్స్ అనేది వర్క్ అవ్వదు. నెక్స్ట్ ప్రిన్సిపల్ రెడ్యూసర్. సో రిడక్స్లో ఉన్న డేటా అనేది ఎలా చేంజ్ అవ్వాలి అంటే యాక్షన్స్ ద్వారా చేంజ్ అవుద్దని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత రెడ్యూసర్ అనేది ఉంటుంది. ఆ రెడ్యూసర్ ఏం చేస్తుంది అంటే ప్రీవియస్గా ఉన్న స్టేట్ని తీసుకొని మనం ఇచ్చే యాక్షన్ని తీసుకొని కొత్త స్టేట్ని మనకి రిటర్న్ చేసిద్ది అనమాట. ఇంకా ఇది ప్యూర్ ఫంక్షన్స్లో మాత్రమే జరగాలి. ప్యూర్ ఫంక్షన్ అంటే ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఒకటి, ప్రిడిక్టబుల్ స్టేట్ కంటైనర్ ఫర్ జావాస్క్రిప్ట్ యాప్స్ అని. అందులో ప్రిడిక్టబుల్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిపోతుందని చెప్పాను కదా, సేమ్ అలానే ప్యూర్ ఫంక్షన్స్ అంటే సేమ్ అంతే. ప్యూర్ ఫంక్షన్ అంటే ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకుంటే ఫంక్షన్ ఏలో 1 పాస్ చేస్తే రిటర్న్ 1 అంటే మనకి తెలుసు ఆన్సర్ ఏమొస్తుంది 1, రిటర్న్ 2 అంటే 2, అంటే మనం ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది. సో దాన్నే మనం ప్యూర్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం అనమాట. లోపల వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో ఎప్పుడు ఇన్పుట్ ఇచ్చినా సరే సేమ్ అవుట్పుట్ అనేది ఇచ్చింది. సో అదే ప్యూర్ ఫంక్షన్. సో ఫంక్షన్నే సింపుల్గా మనం రెడ్యూసర్ అని చెప్పేసి అంటాం అనమాట ఈ రిడక్స్ కాన్సెప్ట్స్లో. సో ఇక్కడ చూస్తే మనకి ల్యాప్టాప్ అమ్మేవాడిని మనం రెడ్యూసర్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో దీని కోడ్ ఎలా ఉండిద్ది అంటే ఇనీషియల్గా ఒక స్టేట్ ఉండిద్ది. మనం స్టార్టింగ్ తీసుకున్నాం కదా ఫస్ట్ ప్రిన్సిపల్లో, అక్కడ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అని చెప్పేసి తీసుకున్నాం కదా. సో అదే ఇది. తర్వాత ఆ ఇనిషియల్ స్టేట్ని ఇక్కడ ఈ రెడ్యూసర్ అనే ఫంక్షన్లోకి, ఇక్కడ చూడండి కాన్స్టెంట్ రెడ్యూసర్ అని చెప్పేసి ఒక యారో ఫంక్షన్ తీసుకున్నాను, దీన్ని యారో ఫంక్షన్ అంటాం. సో ఈ యారో ఫంక్షన్లో 2 పారామీటర్స్ పాస్ చేస్తాను. ఒకటి స్టేట్, ఆ స్టేట్ని ఇనీషియల్గా నేను ఒక ఇనిషియల్ స్టేట్ అని చెప్పేసి దాన్ని డిక్లేర్ చేస్తాను. ఒకవేళ ఇనిషియల్గా ఏం లేకపోతే జస్ట్ ఎంటీగా వదిలేచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ కింద నేను యాక్షన్ని తీసుకుంటున్నాను. యాక్షన్ అంటే మనం ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ యాక్షన్, అంటే సెకండ్ ప్రిన్సిపల్ చెప్పుకున్నాం కదా అది. దాని తర్వాత ఒకవేళ ఆ యాక్షన్ యొక్క టైప్ అనేది, ఈ యాక్షన్లో టైప్ పాస్ చేస్తున్నాం కదా, ఆ టైప్ అనేది ఈ పర్టికులర్ యాక్షన్ అయితే అంటే బై ల్యాప్టాప్ అయితే నేను ఏం రిటర్న్ చేస్తున్నానంటే కొత్త ప్రాపర్టీ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్కి ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టేట్ నుంచి నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్లోంచి ఒకటి తగ్గించి అంటే -1 చేసి కొత్తదాన్ని రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నుంచి నేను దీన్ని రెడ్యూస్ చేశాను కానీ దీన్ని సేమ్ దీనికే మళ్ళీ అసైన్ చేయలేదు, అంటే సేమ్ ఇదే స్టేట్కి అసైన్ చేయలేదు. అంటే ఒరిజినల్ స్టేట్ అలానే ఉంది కానీ దాని తర్వాత కొత్త స్టేట్కి దాన్ని అసైన్ చేస్తున్నాం. సో ఒరిజినల్ స్టేట్ని ఎప్పుడు చేంజ్ చేయకూడదు.
ఒరిజినల్ స్టేట్ని చేంజ్ చేయకుండా కొత్త స్టేట్ని రిటర్న్ చేయాలి. ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ కండిషన్లో రాశాను కదా, సో ఇది ఖచ్చితంగా ఇఫ్లోనే రాయాలని లేదు. మీరు చూసుంటే చాలా కోడ్లో స్విచ్ కేసెస్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇఫ్ కండిషన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా స్విచ్ కేస్ అయినా యూజ్ చేయొచ్చు. జస్ట్ కండిషన్ రాయడం కోసం అంతే. అంటే పర్టికులర్ ఇఫ్ ఇదైతే నెక్స్ట్ ఏం రిటర్న్ చేయాలి, సో ఆ పర్టికులర్ థింగ్ చెప్పడం కోసం మాత్రమే. సో ఒకటి రెండు కండిషన్స్ మాత్రం ఉంటే జస్ట్ మీరు ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మోర్ దాన్ 2, 3 అలా ఉంటే స్విచ్ కేసు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎల్స్ కండిషన్ ఒకటి ఉండాలి. మనం అంటే డిఫాల్ట్గా ఖచ్చితంగా ఇనిషియల్ స్టేట్ని రిటర్న్ చేయాలన్నమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీరు ఒకవేళ ఈ యాక్షన్ లేకపోతే ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కదా, ఇది ఏం రిటర్న్ చేయట్లేదు. సో కాబట్టి ఫంక్షన్ అనేది ఇన్వాలిడ్ ఫంక్షన్ అనమాట ఈ రెడ్యూసర్ అనేది. సో కాబట్టి ఒకవేళ సింగిల్ ఇఫ్ యూజ్ చేసినప్పుడు ఎల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా స్విచ్ కేస్ యూజ్ చేసినప్పుడు డిఫాల్ట్ కేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి రెడక్స్ యొక్క ప్రిన్సిపల్స్. సో ఈ ప్రిన్సిపల్స్ అన్నిటిని కంబైన్ చేసి కంప్లీట్గా మొత్తం అన్నిటిని కంబైన్ చేసి ఓవర్వ్యూ చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది మీ జావాస్క్రిప్ట్ అప్లికేషన్. ఇంకా ఇది మీ రెడక్స్ యొక్క స్టోర్ అనమాట, అంటే కంప్లీట్ అప్లికేషన్ యొక్క స్టేట్. ఇప్పుడు ఈ జావాస్క్రిప్ట్ అప్లికేషన్ అనేది ఈ రెడక్స్ యొక్క స్టోర్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంది. సో అయితే మరి డైరెక్ట్గా జావాస్క్రిప్ట్ అప్లికేషన్ అనేది స్టోర్ని యాక్సెస్ చేయగలదా? చేయలేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే డైరెక్ట్గా వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు ల్యాప్టాప్ సెల్లర్కి చెప్పాలి, తర్వాత ఆ ల్యాప్టాప్ సెల్లర్ అనే వాళ్ళు మనకి తెచ్చేస్తారు కదా. సేమ్ అలానే ఈ జావాస్క్రిప్ట్ అప్లికేషన్ నుంచి స్టోర్లో ఉన్న వాల్యూస్ని ఏవి యాక్సెస్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేయలేదు. సో కాబట్టి మన అప్లికేషన్లో పర్టికులర్ కాంపోనెంట్ నుంచి మనం ఒక యాక్షన్ని డిస్పాచ్ చేయాలి. సో యాక్షన్ని డిస్పాచ్ చేస్తే అది రెడ్యూసర్ని కాల్ చేసి, రెడ్యూసర్ అనేది ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని తీసుకొని మనం ఏవైతే ఆపరేషన్స్ ఇస్తామో ఆపరేషన్స్ చేసి తర్వాత కొత్త స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ కొత్త స్టేట్ని రిటర్న్ చేసిద్ది అనమాట. ఆ తర్వాత ఈ స్టోర్లో వాల్యూ అనేది వచ్చింది అనమాట. అప్పుడు మనకి అప్లికేషన్కి అవైలబుల్ ఉంటుంది. సో డైరెక్ట్గా జావాస్క్రిప్ట్ అప్లికేషన్ నుంచి స్టోర్ని యాక్సెస్ చేయలేదు. సో ఇదే రెడక్స్ యొక్క కంప్లీట్ డయాగ్రామ్. యాక్షన్, రెడ్యూసర్, స్టోర్, అంతే. రెడక్స్ అంటే ఇంతే. సో రెడక్స్ యొక్క థియరీ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రెడక్స్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ రెడక్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత అప్పుడు రియాక్ట్లో రెడక్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ రెడక్స్ని చూద్దాం. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, నోడ్ ప్రాజెక్ట్. ఏంటంటే రియాక్ట్ రెడక్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో సిఎండి ఓపెన్ చేసి npm init -y అంటే మనకి package.json ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఈ రెడక్స్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్తో. సో నెక్స్ట్ ఏం చేయాలంటే రెడక్స్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి npm install redux అని టైప్ చేస్తే మనకి రెడక్స్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుద్ది. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను VS కోడ్తో ఓపెన్ చేస్తున్నాను. సో మనకి రెడక్స్తో చేయబోతున్నాం. సో ఫస్ట్ index.js ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ index.js. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మన కాన్సెప్ట్స్ ప్రకారం వెళ్దాం. సో రెడక్స్ ప్రిన్సిపల్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి స్టేట్ అనేది కావాలి. సో ఒక ఇనిషియల్ స్టేట్ అనేది కావాలి కాబట్టి ఒక ఇనిషియల్ స్టేట్ని క్రియేట్ చేద్దాం. సో ఇందులో నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ని స్టోర్ చేస్తున్నాను 100 అని చెప్పేసి. నెక్స్ట్ సెకండ్ ప్రిన్సిపల్ చూస్తే స్టేట్ని మనం డైరెక్ట్గా చేంజ్ చేయలేము. ఒకవేళ స్టేట్లో ఉన్న డేటాను చేంజ్ చేయాలంటే యాక్షన్ అనేది ఎమిట్ చేయాలంటే యాక్షన్ మనం డిస్పాచ్ చేయాలి. సో ఆ యాక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆబ్జెక్ట్లో బై ల్యాప్టాప్ అని చెప్పేసి యాక్షన్, ఇది యాక్షన్ నేమ్ అనమాట. సో ఇదే సింపుల్గా యాక్షన్ అంటే. సో ఈ యాక్షన్నే మనం ఒక ఫంక్షన్లో రాయొచ్చు. ఎలా అంటే బై ల్యాప్టాప్ అని చెప్పేసి నార్మల్ ఒక యారో ఫంక్షన్ తీసుకుంటే ఇందులో దీన్ని రిటర్న్ చేయాలన్నమాట. జస్ట్ రిటర్న్ అని చెప్పేసి దాన్ని పేస్ట్ చేస్తే సో ఇదే యాక్షన్ అనమాట. సో మనం చేయాలనుకున్న యాక్షన్ ఏంటంటే ల్యాప్టాప్ని కొనుక్కోవాలనుకోవడం. సో ఆ యాక్షన్ని ఇలా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి రెడ్యూసర్. అంటే ఈ యాక్షన్ని ఇంకా స్టేట్ని కంబైన్ చేసి మనం యాక్షన్ ఎలా పెర్ఫామ్ చేయాలనేది ఈ రెడ్యూసర్ అనేది చెప్పుద్ది. సో అది ఎలా అనేది చూద్దాం.
సో ఇది కూడా రెడ్యూసర్ కూడా ప్యూర్ ఫంక్షన్ అనమాట. సో రెడ్యూసర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకుంటే, సో ఇందులో మనం 2 పారామీటర్స్ తీసుకుంటాం. ఒకటి స్టేట్, 2 యాక్షన్. సో ఈ స్టేట్లో మన ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ ఇనిషియల్ స్టేట్ని ఇక్కడ అసైన్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో ఈ ఫంక్షన్లో ఇప్పుడు ప్యూర్ ఫంక్షన్ అంటే చెప్పాం కదా, ప్యూర్ ఫంక్షన్ అంటే మనం లోపల ఇప్పుడు రెడ్యూసర్ని కాల్ చేస్తే నాకు రిటర్న్ 1 అని చెప్పేసి అన్నాను అనుకోండి. సో ఎన్నిసార్లు రెడ్యూసర్ని కాల్ చేసినా నాకు 1 మాత్రమే వచ్చింది. సో 2 కానీ 3 కానీ అంటే వేరే అదర్ అవుట్పుట్స్ రావు. లోపల ఓన్లీ సింగిల్, అంటే ఎన్నిసార్లు దాన్ని కాల్ చేసినా సరే అది ఖచ్చితంగా పలానా అవుట్పుట్ వచ్చింది అని చెప్పేసి నాకు చెప్పుద్ది. సో దాన్ని మనం ప్రిడిక్టబుల్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఇది రిటర్న్ చేసేది ఏంటి అంటే, ఈ యాక్షన్ ఉంది కదా, ఆ యాక్షన్లో ఈ బై ల్యాప్టాప్ అనేది వెళ్ళుద్ది. సో ఇందులో మనకి టైప్ అనేది అవైలబుల్ ఉంది కదా. సో ఈ టైప్ అనేది ఒకవేళ ఈ బై ల్యాప్టాప్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి మనం కొత్త ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం. సో కొత్త ఆబ్జెక్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా, ఇవి ఇనిషియల్ స్టేట్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న స్టేట్లో నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లోంచి ఒకటి తీసేస్తున్నాం. అంటే ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటే దాన్ని రెడ్యూస్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఒకవేళ ఏ యాక్షన్ చేయకపోతే డైరెక్ట్గా ఇనిషియల్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇదే సింపుల్గా రెడ్యూసర్ అంటే. దీన్ని ప్యూర్ అంటారా కాదా అని చెప్పేసి చూస్తే మీరు ఈ పర్టికులర్ యాక్షన్ ఇచ్చినప్పుడు ఏదైతే యాక్షన్ ఇచ్చారో ఆ పర్టికులర్ యాక్షన్లో ఉన్న ఆ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో ఎన్నిసార్లు మనం ఈ ఫంక్షన్ కాల్ చేసినా కూడా సేమ్ ఇదే అవుట్పుట్ వచ్చింది. అంటే ఎవ్రీ టైం 1 ల్యాప్టాప్ని రెడ్యూస్ చేసిద్ది అనమాట. సో దీన్నే ప్యూర్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇదే రెడ్యూసర్ అనమాట. సో ఈ యాక్షన్ని ఇంకా ఇనిషియల్ స్టేట్ని తీసుకొని మనం ఏదైతే ఆపరేషన్ని ఇచ్చామో ఆపరేషన్ పెర్ఫామ్ చేసి మనకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. సో ఇదే రెడ్యూసర్ చేసే పని అనమాట. సో ఇది ఇఫ్ కండిషన్ ద్వారా చేసాం కదా. ఇప్పుడు స్విచ్ కేసులో కూడా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. సో స్విచ్లో ఈ యాక్షన్ తీసుకుంటాం, యాక్షన్ డాట్ టైప్ అని. ఇందులో కేస్ అనేది తీసుకుంటాం అనమాట. కేస్ అంటే టైప్ ఏదైతే వచ్చిందో ఆ టైప్ అంటే ఇక్కడ బై ల్యాప్టాప్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ బై ల్యాప్టాప్ ఇందులో రిటర్న్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఆబ్జెక్ట్ అనమాట. ఒకవేళ ఏ కేసు మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ కేసు అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి, రిటర్న్ స్టేట్ అని చెప్పేసి. సో ఇలా మనం స్విచ్ కేస్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఈ ఇఫ్ కండిషన్ అనేది 1 లేదా 2 అలా ఉన్నప్పుడు మనం చేయొచ్చు, ఎల్స్ ఇఫ్ అని యూజ్ చేసుకొని. కానీ ఒకవేళ మోర్ దాన్ 2, 3 అలా ఎక్కువ ఉంటే అప్పుడు స్విచ్ కేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. బయట ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే స్విచ్ కేస్ అనేది యూజ్ చేస్తారు. సో రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కండిషన్ చెక్ చేయడం కోసం అనమాట. మనం ఏ యాక్షన్ని పాస్ చేసాము, సో ఏ యాక్షన్కి ఏది పెర్ఫామ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం కోసం అనమాట ఇది. సో ఇప్పుడు జస్ట్ ఈ ఇఫ్ కండిషన్ రిమూవ్ చేస్తున్నాను, ఈ స్విచ్తో కంటిన్యూ చేస్తున్నాం. సో రెడ్యూసర్ అనేది కూడా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అంటే జావాస్క్రిప్ట్ అప్లికేషన్ నుంచి యాక్షన్ డిస్పాచ్ చేయాలి. తర్వాత ఇక్కడ నుంచి రెడ్యూసర్ అనేది కాల్ అయ్యి ఆ తర్వాత స్టోర్ నుంచి తీసుకొని ఒక సమ్ ఆపరేషన్ చేసి మనకి సమ్ అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ స్టోర్ అనేది ఈ జావాస్క్రిప్ట్ అప్లికేషన్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి కదా. సో అది ఎలా సబ్స్క్రైబ్ అవుద్ది అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక స్టోర్ని క్రియేట్ చేయాలి. స్టోర్ ఏంటంటే క్రియేట్ స్టోర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది రెడక్స్లో. సో ఇక్కడ ఆటో ఇంపోర్ట్ అయిపోయింది చూడండి, క్రియేట్ స్టోర్ అని. ఎక్కడి నుంచి రెడక్స్ అనే ప్యాకేజ్ నుంచి తీసుకుందాం అనమాట. సో ఈ ఫంక్షన్లో మనం ఏం పాస్ చేయాలంటే రెడ్యూసర్ని పాస్ చేయాలి. ఇక్కడ చూస్తే మీరు రెడ్యూసర్ని స్టోర్కి పాస్ చేస్తున్నాం. సో ఈ రెడ్యూసర్ని తీసుకొని ఇక్కడ పాస్ చేయడం. సో పాస్ చేయగానే మనకి స్టోర్ అనేది క్రియేట్ అయిపోయింది పర్టికులర్ రెడ్యూసర్తో. సో ఇప్పుడు ఒకసారి ఈ క్రియేట్ చేసిన స్టోర్ని కన్సోల్ చేసి చూద్దాం, అసలు ఆ స్టోర్లో ఏమున్నదని చెప్పేసి చూడడానికి. సో టెర్మినల్ ఓపెన్ చేసి నోడ్ ఇండెక్స్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్న ఫంక్షన్స్ అనేవి చూపిస్తారు అన్నమాట. డిస్పాచ్, సబ్స్క్రైబ్, గెట్ స్టేట్ ఇవన్నీ కూడా ఈ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం కన్సోల్ చేసి చూద్దాం అసలు ఇందులో ఇనిషియల్గా స్టేట్ ఏది ఉందన్నది. స్టోర్ డాట్ గెట్ స్టేట్ అని చెప్పేసి ఫంక్షన్ కాల్ చేస్తే మనకి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనం యాక్షన్ని డిస్పాచ్ చేయాలన్నమాట. స్టోర్ డాట్ డిస్పాచ్ అని చెప్పి
ఈ డిస్పాచ్లో మనం ఏదైతే యాక్షన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ యాక్షన్ని పెర్ఫామ్ చేయాలి. అంటే ఈ బై ల్యాప్టాప్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. సో దీన్ని కాల్ చేస్తే ఒకసారి మళ్ళీ మీరు రన్ చేస్తే ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఫస్ట్ స్టోర్ వచ్చేసి ఇది. సో దీన్ని నేను ఒకసారి మళ్ళీ కామెంట్ చేసి రన్ చేస్తున్నాను. సో మనం బై ల్యాప్టాప్ అనే యాక్షన్ ఇవ్వగానే ఇక్కడ ఇనిషియల్ స్టేట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనే 100 నుంచి ఒకటి మైనస్ అయ్యి మనకి రిటర్న్ చేసింది అనమాట డేటాని. సో యాక్షన్ పెర్ఫామ్ అయిందనమాట. సో ఇంకా 2-3 బై ల్యాప్టాప్స్ అంటే 4 సార్లు ల్యాప్టాప్ కొంటున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తే మీరు 96 వచ్చిందనమాట. అంటే ఇక్కడ సో డేటా చేంజ్ అయిన ప్రతిసారి మనం ఆ స్టోర్కి కనెక్ట్ అయి ఉండాలంటే, సింక్లో ఉండాలంటే ఈ జావాస్క్రిప్ట్ అప్లికేషన్ అనేది సో ఈ సబ్స్క్రైబ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇదే రెడక్స్ అంటే సింపుల్గా జస్ట్ ఒక ఇనిషియల్ స్టేట్ క్రియేట్ చేసాం, ఒక యాక్షన్ క్రియేట్ చేసాం, ఆ యాక్షన్ని ఈ రెడ్యూసర్లోకి పాస్ చేసాం. ఆ పర్టికులర్ యాక్షన్ బట్టి మనం యాక్షన్ అనేది పెర్ఫామ్ చేసాం. ఇంకా స్టోర్ని క్రియేట్ చేసి ఆ స్టోర్కి సబ్స్క్రైబ్ చేసుకొని యాక్షన్ని డిస్పాచ్ చేసాం. సో ఇదే సింపుల్గా రెడక్స్ అంటే. సో ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ టైప్స్ ఉన్నాయి కదా, ఈ టైప్ అనే స్ట్రింగ్ 2 టైమ్స్ వచ్చింది కదా. సో వీటిని మనం టైప్స్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఈ కాన్స్టెంట్ని 2 చోట్ల యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని మనం యాక్షన్ టైప్స్ అని చెప్పేసి అంటాము, వీటిని యాక్షన్స్ అంటాం అనమాట. ఇంకా దీన్ని రెడ్యూసర్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు సింగిల్ రెడ్యూసర్కి అయితే క్రియేట్ చేస్తాము. సో మోర్ దెన్ 1 రెడ్యూసర్ ఉంటే అప్పుడు వాటిని ఎలా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఒక సింగిల్ రెడ్యూసర్ ఇక్కడ ల్యాప్టాప్ రెడ్యూసర్ అని పెట్టేసి క్రియేట్ చేశాను, అంటే జస్ట్ రీనేమ్ చేశాను అంతే. సో ఈ రెడ్యూసర్ని ల్యాప్టాప్ రెడ్యూసర్ అని చేశాను. సేమ్ దీన్నే కాపీ చేసి మొబైల్ రెడ్యూసర్ అని చెప్పేసి కొత్తది క్రియేట్ చేస్తున్నాను. సో ఈ మొబైల్ రెడ్యూసర్లు ఏంటంటే ఈ బై ల్యాప్టాప్ బదులు బై మొబైల్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. ఈ బై మొబైల్ టైప్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను, బై మొబైల్ అని. ఇంకా ఇనిషియల్ స్టేట్ కూడా క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఇనిషియల్ మొబైల్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ మొబైల్స్ 1000 తీసుకుందాం. సో నెక్స్ట్ ఈ యాక్షన్ క్రియేట్ చేయాలి కదా, సేమ్ దీన్ని కాపీ చేస్తున్నాను, బై మొబైల్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ కూడా చేంజ్ చేస్తున్నాను, బై మొబైల్ అని. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ మొబైల్స్ అనేది రీప్లేస్ చేస్తున్నాను. సో ఎవ్రీ టైం మొబైల్ కొన్నప్పుడు ఒక మొబైల్ అనేది రెడ్యూస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ మొబైల్ రెడ్యూసర్ని ఇంకా ఈ ల్యాప్టాప్ రెడ్యూసర్ని కంబైన్ చేయాలి. సో ఈ రిడక్స్లో మెయిన్ గోల్ ఏంటంటే మనం ఎన్ని రెడ్యూసర్స్ క్రియేట్ చేసినా కూడా అన్నీ కలిపి ఒక సింగిల్ స్టోర్లో మాత్రమే ఉండాలి, అంటే ఈ సింగిల్ స్టోర్లో మాత్రమే ఉండాలి. సో అప్పుడు కంబైన్ రెడ్యూసర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం మెయిన్ రెడ్యూసర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ రూట్ రెడ్యూసర్ అని చెప్పేసి నేను ఇచ్చాను. సో కంబైన్ రెడ్యూసర్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇది కూడా ఈ రెడక్స్ నుంచి తీసుకుంటున్నాం అనమాట. ఇందులో మనం ఏం పాస్ చేస్తామంటే ఏవైతే రెడ్యూసర్స్ని మనం యూజ్ చేస్తున్నామో వాటిని పాస్ చేస్తాం అనమాట ఆబ్జెక్ట్ కింద. సో ఫస్ట్ ల్యాప్టాప్ రెడ్యూసర్, నెక్స్ట్ మొబైల్ రెడ్యూసర్. సో రెండింటిని మనం పాస్ చేస్తాం. సో దీన్ని మనం రూట్ రెడ్యూసర్ కింద ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే ఇందులో మనం ఎన్ని రెడ్యూసర్స్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు, కానీ అన్నీ కలిపి ఒక సింగిల్ రెడ్యూసర్ని రిప్రజెంట్ చేయాలి. సో అదే ఇక్కడ మెయిన్ గోల్ అనమాట. సో ఒకసారి బై మొబైల్ యాక్షన్ కూడా పెర్ఫామ్ చేసి టోటల్గా అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో ఒకసారి దీన్ని రన్ చేస్తే మీరు నోడ్ ఇండెక్స్ మొబైల్ రెడ్యూసర్ అనేది రాంగ్ అయ్యింది, నెంబర్ ఆఫ్ మొబైల్స్ 1000. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ ఇనిషియల్ మొబైల్ని మనం ఈ రెడ్యూసర్లో పెట్టలేదు, అందుకే మనకి ప్రాబ్లం వచ్చిందనమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేస్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుంచి
మనం 4 ల్యాప్టాప్స్ కొన్నాం. 4 ల్యాప్టాప్స్ అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ మొబైల్స్ అనేవి సేమ్గా ఉన్నాయి, 1000 ఉన్నాయి. కానీ లాస్ట్లో నేను ఒక మొబైల్ కొన్న తర్వాత దాని యొక్క నెంబర్ అనేది రెడ్యూస్ అయింది. ఇంకా వాటి యొక్క నేమ్స్ చూడండి, ల్యాప్టాప్ రెడ్యూసర్, మొబైల్ రెడ్యూసర్ అని చెప్పేసి ఉన్నాయి కదా ప్రాపర్టీ నేమ్స్. సో ఇప్పుడు వాటిని వేరే వాటి కింద రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ల్యాప్టాప్ రెడ్యూసర్స్ని ల్యాప్టాప్స్ అని, ఈ మొబైల్ రెడ్యూసర్ని మొబైల్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేస్తే ఇప్పుడు చూడండి, ల్యాప్టాప్స్ అంటే ఎన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంకా మొబైల్స్ ఎన్ని మొబైల్స్ ఉన్నాయి. ఇలా మనకి కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది అవుట్పుట్ కింద వచ్చింది అనమాట మనం యాక్షన్ని పెర్ఫామ్ చేసినప్పుడు. సో ఇది సింపుల్గా మనం రెడ్యూసర్స్ని వాటిని క్రియేట్ చేసి చేయడానికి. నెక్స్ట్ ఇంకా మిడిల్ వేర్స్ అంటే ఏంటో చూద్దాం. మిడిల్ వేర్స్ అంటే కామన్గా లాగ్ చేయడానికి లేదంటే అసింక్ ఆపరేషన్స్ అవి పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో ఒకసారి రెడక్స్ లాగర్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి మన అప్లికేషన్ అంటే మనం ఏమేం చేస్తున్నాం, ఏ యాక్షన్ పెర్ఫామ్ చేస్తే ఏమవుతుందని చెప్పేసి ఎలా లాగ్ చేస్తుందో చూద్దాం ఈ రెడక్స్ లాగర్ యూజ్ చేసి. సో ఫస్ట్ మీరు npm ఇన్స్టాల్ రెడక్స్ లాగర్ అని చెప్పేసి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ చేయాలన్నమాట పైన. సో కాన్స్టెంట్ లాగర్, సో రిక్వైర్ రెడక్స్ లాగర్, తర్వాత డిఫాల్ట్ అని చెప్పేసి తీసుకోవాలి. ఈ లాగర్ని మన రెడక్స్లో అప్లై మిడిల్వేర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్లోకి పాస్ చేయాలన్నమాట. సో అప్లై మిడిల్వేర్ అనేది ఎక్కడ ఇవ్వాలంటే ఈ క్రియేట్ స్టోర్ ఉంది కదా, ఆ స్టోర్ దగ్గర అప్లై మిడిల్వేర్ అనేది ఇవ్వాలి. సో ఇందులో మనం ఏం పాస్ చేస్తున్నాం అంటే లాగర్ అని క్రియేట్ చేసాం కదా, లాగర్ని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం అప్లికేషన్ని. సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ప్రతిదానికి మనం యాక్షన్ పెర్ఫామ్ చేసిన ప్రతిసారి మనకి దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఇస్తుంది అనమాట. ఏం యాక్షన్ పెర్ఫామ్ అయింది, ఏ టైంకి పెర్ఫామ్ అయింది, ఇంకా ప్రీవియస్ స్టేట్ ఏంటి, ఇంకా దాని యొక్క నెక్స్ట్ స్టేట్ ఏంటి, మనం ఏ యాక్షన్ పెర్ఫామ్ చేసాం. సో ఇలా లాగింగ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అసింక్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయని చూద్దాం. అసింక్ ఆపరేషన్స్ అంటే సింపుల్గా హెచ్టిటిపి కాల్స్ కానీ ఏపీఐ కాల్స్ కానీ చేస్తూ ఉంటాం కదా. అంటే స్టాటిక్ డేటా కాకుండా డైనమిక్ డేటాతో కూడా మనం ఈ అసింక్ ఆపరేషన్స్ చేసి రెడక్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే రెడక్స్ థంక్ అనే మిడిల్ వేర్ యూజ్ చేసుకొని చేస్తాము. సో రెడక్స్ థంక్ని ఒకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం. సో ఫస్ట్ npm ఇన్స్టాల్ రెడక్స్ థంక్ అని చెప్పేసి ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు అసింక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, అసింక్ operations.js అని. సో ఇందులో ఫస్ట్ మనం రెడక్స్ని ఇంపోర్ట్ చేయాలి. సో దీన్ని కాపీ చేస్తున్నాను డైరెక్ట్గా. సో ఇందులో మనకి స్టోర్ క్రియేట్ చేయాలి కాబట్టి స్టోర్ ఉండాలి, కంబైన్ రెడ్యూసర్ అవసరం లేదు, ఒకటే రెడ్యూసర్ క్రియేట్ చేస్తాం. ఇంకా అప్లై మిడిల్వేర్ ఉండాలి. నెక్స్ట్ ఈ థంక్ అనేది ఉండాలి. తర్వాత మనం ఈ టైప్స్ క్రియేట్ చేస్తున్నాము. టైప్స్ ఏంటంటే ఫెచ్ యూజర్స్ అని చెప్పేసి, ఫెచ్ యూజర్స్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక టైప్ క్రియేట్ చేసాం. తర్వాత రిక్వెస్ట్ సక్సెస్ అయితే ఒక యాక్షన్ పెర్ఫామ్ అవ్వాలి, ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకొక యాక్షన్ అనేది పెర్ఫామ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇనిషియల్ స్టేట్ తీసుకుంటున్నాం. ఇనిషియల్ స్టేట్ ఏంటంటే ఇనిషియల్గా యూజర్స్ అనేవాళ్ళు అంటే యూజర్స్ ఒక ఎరే అనమాట, ఎంటీ ఎరే. ఇంకా ఇందులో మనకి ఏపీఐ కాల్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఇందులో ఉంటుంది అనమాట. ఇంకా మనం ఏపీఐని కాల్ చేసినప్పుడు లోడ్ అవుతుంటుంది కదా, ఈజ్ లోడింగ్ అని చెప్పేసి ఇనిషియల్గా దీన్ని ఫాల్స్ పెడుతున్నాం. ఒకవేళ ట్రూ అయితే లోడ్ అవుతున్నట్టు మనకి ఇండికేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ యాక్షన్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఈ ఫెచ్ యూజర్స్ రిక్వెస్ట్ అనే యాక్షన్ని క్రియేట్ చేయాలి. సో తర్వాత ఇందులో టైప్ వచ్చేసి ఈ ఫెచ్ యూజర్స్ రిక్వెస్ట్. నెక్స్ట్ సేమ్ దీన్ని కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఫెచ్ యూజర్స్ సక్సెస్ అంటే ఒకవేళ మనకి ఏపీఐ అనేది రిజల్ట్ ఇస్తే, సక్సెస్ రిజల్ట్ ఇస్తే అప్పుడు ఈ యాక్షన్ పెర్ఫామ్ అవుద్ది. ఇంకా ఇందులో మనకి పేలోడ్ వచ్చింది. పేలోడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక డేటా తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ నేను డేటాని పెడుతున్నాను సింపుల్గా. కామన్గా అయితే పేలోడ్ అని చెప్పేసి అంటారనమాట. పేలోడ్ అంటే మన డేటా కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇందులో మనం యూజర్స్ని పాస్ చేస్తున్నాం. సో యూజర్స్ అంటే మన సక్సెస్ అదే రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయిన తర్వాత మనకి యూజర్స్ డేటా వచ్చింది కదా, ఆ డేటాని ఇక్కడికి పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒకవేళ ఫెయిల్ అయితే
రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అయితే అప్పుడు ఎర్రర్ అనేది పాస్ చేస్తున్నాను అనమాట. సో ఆ ఎర్రర్ అనేది ఈ డేటాలో పెట్టేస్తున్నాను మళ్ళీ. సో 3 యాక్షన్స్ అనేవి క్రియేట్ చేశాను. నెక్స్ట్ రెడ్యూసర్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు ల్యాప్టాప్ రెడ్యూసర్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్స్ రెడ్యూసర్ అని చెప్పేసి రీనేమ్ చేశాను. సో ఇప్పుడు ఇనిషియల్ స్టేట్ సేమ్ యాక్షన్. సో యాక్షన్ అనేది ఈ పర్టికులర్ యాక్షన్ బట్టి ఏం పెర్ఫామ్ అవ్వాలనేది రాయాలి. సో ఒకవేళ రిక్వెస్ట్ అనేది జరిగితే సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈజ్ లోడింగ్ అనే దాన్ని ట్రూ చేయాలి. అంటే రిక్వెస్ట్ పంపించాము, సో ఈజ్ లోడింగ్ అనేది ట్రూ అయింది. నెక్స్ట్ అది కూడా దేనికంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న స్టేట్కి దీన్ని అపెండ్ చేయాలన్నమాట. సో అంటే ఇప్పుడు ఈజ్ లోడింగ్ అనేది ట్రూ నుంచి ఫాల్స్ నుంచి ట్రూకి వచ్చింది అనమాట. నెక్స్ట్ కేసు ఏంటి అంటే ఫెచ్ యూజర్ సక్సెస్ అనమాట. అంటే ఒకవేళ మనకి రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయితే ఏం రిటర్న్ చేయాలి. సో ఇందులో మనం ఏం రిటర్న్ చేస్తున్నాం అంటే ఈజ్ లోడింగ్ అనేది ఫాల్స్ చేస్తున్నాం, అంటే రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయినట్టు. నెక్స్ట్ యూజర్స్ వచ్చేసి ఇక్కడ యాక్షన్ నుంచి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని ఈ యూజర్స్లోకి పంపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని ఇక్కడ పంపిస్తున్నాం. నెక్స్ట్ ఎర్రర్ వచ్చేసి ఎంప్టీ చేస్తున్నాం, అంటే ఎర్రర్ ఏం లేదు కాబట్టి. నెక్స్ట్ కేసు వచ్చేసి ఫెయిల్ కేసు అనమాట. సో ఈ ఫెయిల్ కేసులో ఏం రిటర్న్ చేస్తున్నాం అంటే ఈజ్ లోడింగ్ అనేది ఎలాగో ఫాల్స్, ఇంకా యూజర్స్ వచ్చేసరికి ఎంప్టీ, అంటే ఫెయిల్ అయింది కాబట్టి యూజర్స్ ఏం లేరు. నెక్స్ట్ ఎర్రర్ వచ్చేసరికి యాక్షన్ నుంచి ఏదైతే ఎర్రర్ వచ్చిందో ఆ యాక్షన్ని తీసుకుంటున్నాం అనమాట. సో ఇలా మనం రెడ్యూసర్ అనే దాన్ని క్రియేట్ చేసేసాం. ఒకవేళ ఏ యాక్షన్కి ఈక్వల్ కాకపోతే డిఫాల్ట్గా ఉన్న స్టేట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని కాల్ చేసేలాగా ఒక అసింక్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇదేంటంటే ఫెచ్ యూజర్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ అసింక్ ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇందులో మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి అంటే ఇంకొక ఫంక్షన్ రిటర్న్ చేయాలన్నమాట. సో ఈ ఫంక్షన్లో డిస్పాచ్ అని చెప్పేసి పారామీటరు పాస్ చేయాలి. సో అంటే మనం ఏదైనా యాక్షన్ డిస్పాచ్ చేసినప్పుడు డిస్పాచ్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇందులో మనం అసింక్ కాల్ అనేది చేయాలి. సో ఎలా అంటే అది ఫస్ట్ డిస్పాచ్ చేసినప్పుడు ఇందులో మనం ఫెచ్ రిక్వెస్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం, అంటే ఫెచ్ యూజర్స్ రిక్వెస్ట్ అనే దాన్ని కాల్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ అసింక్ ఆపరేషన్ చేయాలి. సో అసింక్ ఆపరేషన్ చేయాలంటే యాక్సియోస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ యాక్సియోస్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో యాక్సియోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో యాక్సియోస్ని ఒకసారి ఇక్కడ ఇంపోర్ట్ చేసి సో కాన్స్టెంట్ యాక్సియోస్ ఈక్వల్ టు రిక్వైర్ యాక్సియోస్. నెక్స్ట్ ఈ యాక్సియోస్లోకి సో యాక్సియోస్ని యూజ్ చేసుకొని మనం ఒక గెట్ మెథడ్తో యూఆర్ఎల్ని ఒకటి కాల్ చేద్దాం. సో యూఆర్ఎల్ ఏంటంటే JSON ప్లేస్ హోల్డర్ అని చెప్పేసి ఫేక్ ఏపీఐ ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ యూజర్స్ని యాక్సెస్ చేస్తే మనకి ఈ ఏపీఐ అనేది వచ్చింది. సో ఈ ఏపీఐని ఇక్కడ కాల్ చేద్దాం. తర్వాత ఇందులో మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది అనమాట. సో రెస్పాన్స్లో మనకి డేటా అనేది ఉండిద్ది. సో ఒకవేళ రెస్పాన్స్ లేకపోతే క్యాచ్ అని చెప్పేసి ఎర్రర్ అనేది క్యాచ్ చేయొచ్చు. సో ఇందులో మనం ఎర్రర్ని డిస్పాచ్ చేయాలి. సో డిస్పాచ్ ఎర్రర్ అంటే ఫెయిల్ అయిన కేసు కదా. సో ఫెచ్ యూజర్స్ ఫెయిల్ అని చెప్పేసి ఇందులోకి మన ఎర్రర్ని పాస్ చేస్తాం. సో ఆ ఎర్రర్ అనేది ఈ డేటాలోకి వచ్చింది అనమాట. ఒకవేళ సక్సెస్ అయితే ఈ సక్సెస్ని డిస్పాచ్ చేస్తాం. డిస్పాచ్లో ఈ సక్సెస్ ఫంక్షన్ కాల్ చేసి ఇందులోకి మనం యూజర్స్ని పాస్ చేయాలి. సో యూజర్స్ని ఎలా అంటే లెట్ యూజర్స్ అని చెప్పేసి ఈ రెస్పాన్స్లో డేటా అనేది ఉంటుంది యాక్సియోస్ యూజ్ చేస్తే. సో ఈ డేటాని ఒకసారి పాస్ చేసి చూద్దాం ఈ యూజర్స్ అనే దాన్ని. సో ఈ యూజర్స్ అంటే ఈ సక్సెస్ ఈ ఫంక్షన్లో యూజర్స్ని పాస్ చేస్తే అది డేటాలో స్టోర్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే రెడ్యూసర్ని కాల్ చేస్తామో, అంటే ఎప్పుడైతే మనం పర్టికులర్ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుద్దో అప్పుడు ఈ రెడ్యూసర్లో ఈ యాక్షన్ డేటా అనేది అసైన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టోర్ని క్రియేట్ చేద్దాం. సేమ్ ఆల్రెడీ స్టోర్ ఇక్కడ క్రియేట్ చేశాం కదా, ఆ స్టోర్ని కాపీ చేస్తున్నాను. ఇందులో రెడ్యూసర్ వచ్చేసి యూజర్స్ రెడ్యూసర్. ఇంకా నెక్స్ట్ అప్లై మిడిల్వేర్ అనేది చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాను.
అప్లై మిడిల్వేర్లో తంక్ అనే దాన్ని యూజ్ చేయాలన్నమాట. తంక్ అంటే ఇప్పుడు అసింక్ ఆపరేషన్ చేస్తున్నాం కదా ఈ యాక్సియస్ యూజ్ చేసి, సో అది సపోర్ట్ చేయడం కోసం ఈ తంక్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి స్టోర్కి. నెక్స్ట్ మనం డిస్పాచ్ చేయాలి యాక్షన్. సో ఇప్పుడు ఏ యాక్షన్ డిస్పాచ్ చేయాలి అంటే ఈ ఫెచ్ యూజర్స్ ఏదైతే ఉందో ఆ యూజర్స్ని మనం డిస్పాచ్ చేయాలి. సో ఒకసారి మీరు ఈ అసింక్ ఆపరేషన్స్ని రన్ చేస్తే సో మనకి మిడిల్వేర్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలంటే డిఫాల్ట్ అని చెప్పేసి పెట్టాలి తంక్ దగ్గర. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఇక్కడ యూజర్స్ ఎంటీ ఉన్నారు, ఎర్రర్ అనేది ఎంటీ ఉంది, ఈజ్ లోడింగ్ అనేది ట్రూ అయింది. నెక్స్ట్ లోడింగ్ అనేది ఫాల్స్ అయింది, యూజర్స్ అనే వాళ్ళు వచ్చేసారనమాట మనం ఏదైతే ఏపీఐ కాల్ చేసామో ఆ ఏపీఐ కాల్లోకి. సో సింపుల్గా ఇది స్క్రాల్ చేయకుండా తక్కువ డేటా తీసుకుందాం మ్యాప్ యూజ్ చేసుకొని. సో ఇక్కడ డేటా అనేది వస్తుంది కదా, ఇందులోంచి మ్యాప్ యూజ్ చేసి యూజర్ యొక్క జస్ట్ ఐడిని ఒకదాన్ని తీసుకుందాం. సో ఒకసారి మళ్ళీ దీన్ని రన్ చేస్తే సో ఇక్కడ చూడండి ఐడీస్ ఏవైతే ఉన్నాయో 1 to 10, సో ఐడీస్ అన్నీ వచ్చాయి. సో ఇలా మనం అసింక్ ఆపరేషన్స్ని కాల్ చేయొచ్చు అనమాట ఈ రెడక్స్ యూజ్ చేసుకొని. సో ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తే ఫస్ట్ మనం క్రియేట్ స్టోర్ని, అప్లై మిడిల్వేర్ని, ఇంకా తంక్ అండ్ యాక్సియస్ని ఇంపోర్ట్ చేసాం. నెక్స్ట్ ఏవైతే యాక్షన్ టైప్స్ ఉంటాయో యూజర్స్ని రిక్వెస్ట్ చేసినప్పుడు, సక్సెస్ అయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు వాటిలన్నింటినీ కూడా మనం యాక్షన్ టైప్స్ క్రియేట్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఇనిషియల్ స్టేట్ అనేది క్రియేట్ చేసాం. ఇనిషియల్ స్టేట్లో యూజర్స్ ఎంటీ ఉన్నారు, ఎర్రర్ అనేది ఎంటీ ఉంది, ఈజ్ లోడింగ్ అనేది ఫాల్స్. నెక్స్ట్ యూజర్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం యాక్షన్ పెర్ఫామ్ అవ్వాలి, సక్సెస్ అయినప్పుడు ఏం యాక్షన్ పెర్ఫామ్ అవ్వాలి, ఫెయిల్ అయినప్పుడు ఏ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవ్వాలనేది ఇక్కడ యాక్షన్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈ రెడ్యూసర్లో పర్టికులర్ యాక్షన్ బట్టి ఏం యాక్షన్ పెర్ఫామ్ అవ్వాలనే దాన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. తర్వాత వాటిలన్నిటిని కూడా ఈ ఫెచ్ యూజర్స్ అనే దాంట్లో ఒక సెపరేట్ ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ నుంచి మనం పర్టికులర్ యాక్షన్ని పెర్ఫామ్ చేస్తున్నాం. తర్వాత స్టోర్ క్రియేట్ చేసి స్టోర్లో అప్లై మిడిల్వేర్లో తంక్ అనే దాన్ని పాస్ చేసి నార్మల్గా సబ్స్క్రైబ్ చేసుకొని డిస్పాచ్ చేస్తున్నాం అన్నమాట యాక్షన్. సో ఇది రిడక్స్ అంటే. సో ఇప్పుడు మీకు రిడక్స్ మీద క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో సేమ్ దీన్నే మనం రియాక్ట్లో యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఇప్పటివరకు చెప్పిన రిడక్స్ ఏదైతే ఉందో అది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి రివైండ్ చేసి మళ్ళీ వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుద్ది. ఎందుకంటే ఫస్ట్ టైము రిడక్స్ అనేది కొంచెం కాంప్లెక్స్ కనిపించవచ్చు, బట్ అది చాలా ఈజీ. మీరు ఇంకొకసారి వింటే ఖచ్చితంగా మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేసిద్ది అనమాట. నెక్స్ట్ రియాక్ట్లో ఈ రిడక్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను రియాక్ట్ రిడక్స్ యొక్క యాప్ని క్రియేట్ చేయాలి ఈ npx కమాండ్ యూజ్ చేసి. నెక్స్ట్ ఈ కమాండ్ యూజ్ చేసుకొని రియాక్ట్ యాప్ని క్రియేట్ చేయాలి. సో నేను ఆల్రెడీ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ క్రియేట్ చేశాను. సో దీన్ని VS కోడ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. npm start. సో నెక్స్ట్ ఇనిషియల్గా ఉన్న యాప్ని రిమూవ్ చేసి సో యాప్.jsలో ఇది ఇనిషియల్గా ఉన్నదనమాట. సో ఇదంతా రిమూవ్ చేస్తున్నాను నేను. సో రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి చూస్తే మీకు అవుట్పుట్ ఎలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కాంపోనెంట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ SRC ఫోల్డర్లో, కాంపోనెంట్స్ అనే ఫోల్డర్. సో ఇందులో నేను shop.js అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మన మెయిన్ స్టోర్ వచ్చేసి షాప్ కదా, అందుకని చెప్పేసి నేను shop.js అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇందులో RCE అంటే మనకి క్లాస్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇందులో ఒక h1 ట్యాగ్ తీసుకుంటున్నాను. సో ఇందులో వెల్కమ్ టు VShop అని చెప్పేసి నార్మల్గా షాప్ నేమ్ ఇచ్చాను అనమాట. సో ఈ షాప్ని మనం యాప్లో ఇంపోర్ట్ చేయాలి. సో షాప్ అని చెప్పేసి ఇంపోర్ట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వెల్కమ్ టు VShop అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక 2 ఐటమ్స్ని డిస్ప్లే చేద్దాం, మొబైల్ అండ్ ల్యాప్టాప్ని. సో ఈ షాప్లోకి వెళ్తే ఇక్కడ ఒక డివిజన్ క్రియేట్ చేసి ఇందులో మొబైల్ని క్రియేట్ చేయాలి. సో మొబైల్ అంటే ఒక పారాగ్రాఫ్ తీసుకొని డెల్ ల్యాప్టాప్ అని చెప్పేసి డెల్ ఇన్స్పిరాన్ ల్యాప్టాప్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఇంకా అవైలబుల్ కౌంట్ వచ్చేసి నార్మల్గా ఒక 100 అని చెప్పేసి తీసుకుంటున్నాం. అంటే దీని ఇనిషియల్ కౌంట్ 100 అని చెప్పేసి అనుకున్నాం కదా,
నెక్స్ట్ ఒక బటన్ పెడుతున్నాం అనమాట. బటన్ ఏంటంటే బై బటను. సో ఒకసారి మీరు చూస్తే ఎలా వచ్చింది మనకు అవుట్పుట్. సో దీనికి స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. సో దీనికి ఫస్ట్ నేను టైటిల్ అని చెప్పేసి క్లాస్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఈ ఐటమ్కి నేను జస్ట్ ఐటమ్ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. సో ఈ టైటిల్కి ఐటమ్కి నేను స్టైల్ అప్లై చేస్తాను. సో వీటికి స్టైల్ అప్లై చేయడానికి నేను ఇక్కడ కాంపోనెంట్స్లోనే style.cs అని చెప్పి సిఎస్ఎస్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేసి నా దగ్గర ఆల్రెడీ ఉన్న స్టైల్స్ నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను అనమాట. సో ఇది ఒకసారి పాస్ చేసుకొని స్టైల్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఆ స్టైల్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి, style.css. సో ఇది ఇలా వచ్చిందనమాట అవుట్పుట్ మనకి. ఈ బటన్కి కూడా స్టైల్ అప్లై చేద్దాం. సో ఇక్కడే మళ్ళీ పేస్ట్ చేస్తాను బటన్కి. ఇది ఇంకా బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఈ స్టైల్ రావడం కోసం ఇది ఇచ్చాను. సో పాస్ చేసుకొని కాపీ చేసుకోండి. ఒకసారి మళ్ళీ అవుట్పుట్ చూస్తే మనం ఇక్కడ బటన్కి స్టైల్ అనేది అప్లై అయిందనమాట. సో ఇప్పుడు మనం బటన్ క్లిక్ చేస్తే యాక్షన్ అయితే పెర్ఫామ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీన్ని కొంచెం డైనమిక్ చేద్దాం. సో ఈ 100 ఉంది కదా, ఈ 100కి మనం ఒక స్టేట్ అనేది క్రియేట్ చేద్దాం, స్టేట్ వేరియబుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ వచ్చేసి 100. సో 100ని ఇక్కడ డిస్ప్లే చేద్దాం, this.state.number of laptops. సో ఒకసారి మీరు అవుట్పుట్ చూస్తే 100 అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ బై అనేది క్లిక్ చేస్తే మనకి ఇది రెడ్యూస్ అవ్వాలన్నమాట. సో దానికి ఇక్కడ ఫంక్షన్ రాస్తాం, బై ల్యాప్టాప్ అని చెప్పేసి. సో ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేయొచ్చు డైరెక్ట్గా. కాల్ చేసినప్పుడు ఏం జరగాలి అంటే స్టేట్లో నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనేవి this.state.number of laptops -1 అనేది జరగాలి. సో ఒకసారి మీరు సో ఇక్కడ దిస్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. సో ఒకసారి మీరు బై అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అవైలబుల్ 99 వచ్చింది. సో క్లిక్ చేసే ప్రతిసారి మనకి 1 ల్యాప్టాప్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇది మనం బేసిక్గా రిడక్స్ యూజ్ చేయకుండా చేస్తే. సో ఇప్పుడు రిడక్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఈ ఎస్ఆర్సి ఫోల్డర్లో రిడక్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో ఈ రిడక్స్లో రెడ్యూసర్స్కి ఒక ఫోల్డర్, ఇంకా యాక్షన్స్కి ఇంకొక ఫోల్డర్. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత స్టోర్కి ఒక ఫైల్ క్రియేట్ చేయండి, store.js అని చెప్పేసి, store.js. సో ఇది నార్మల్గా మన స్ట్రక్చర్ అనమాట. యాక్షన్స్, రెడ్యూసర్స్, స్టోర్, ఈ 3 మనం మెయిన్ రెడ్యూసర్లో మెయిన్ కదా. సో ఇప్పుడు ఈ యాక్షన్స్లో ఒక index.js ఫైల్ క్రియేట్ చేయండి. సో ఫస్ట్ ఈ యాక్షన్స్లో మనం ఒక యాక్షన్ క్రియేట్ చేయాలి. ఇది ఏంటంటే ల్యాప్టాప్ అనేది కొంటున్నాం కదా, ఆ యాక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలి. సో కాన్స్టెంట్ బై ల్యాప్టాప్. సో ఇది ఒక ఫంక్షన్ అనమాట. సో ఇందులో మనం టైప్ని రిటర్న్ చేస్తున్నాము. సో టైప్ ఏంటంటే బై ల్యాప్టాప్. సో వీటికి ఈ బై ల్యాప్టాప్ అనే దానికి మనం యాక్షన్ టైప్స్ని సపరేట్గా క్రియేట్ చేయొచ్చు అనమాట ఈ యాక్షన్స్లోనే. సో ఇక్కడ నేను యాక్షన్ టైప్స్ అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ బై ల్యాప్టాప్ ఈక్వల్ టు బై ల్యాప్టాప్ ఈక్వల్ టు బై ల్యాప్టాప్. సో ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే, బై ల్యాప్టాప్ ఫ్రమ్ యాక్షన్ టైప్స్. సో ఈ బై ల్యాప్టాప్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బై ల్యాప్టాప్ అనే యాక్షన్ని క్రియేట్ చేసేసాం. సో యాక్షన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రెడ్యూసర్. సో రెడ్యూసర్కి ల్యాప్టాప్ రెడ్యూసర్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను, ల్యాప్టాప్ రెడ్యూసర్.js. సో ఇందులో ఏం చేస్తున్నామంటే మనం రెడ్యూసర్ని సో ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ తీసుకోవాలి కదా, ఇనిషియల్ స్టేట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ 100. నెక్స్ట్ రెడ్యూసర్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. సో ల్యాప్టాప్ రెడ్యూసర్. సో ఇనిషియల్గా మనం స్టేట్ని తీసుకుంటున్నాం. సో ఆ స్టేట్ ఇనిషియల్ స్టేట్ ఇది. నెక్స్ట్ యాక్షన్. డైరెక్ట్గా ఈ రెడ్యూసర్ని నేను రెడక్స్ ప్రాజెక్ట్ ఇంతకుముందు ఆల్రెడీ మనం చేసాం కదా రెడక్స్ ప్రాక్టికల్, అందులో నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. సో డైరెక్ట్ దీన్ని కాపీ చేసేయండి. సో ఇక్కడ పేస్ట్ చేస్తే సో ఇక్కడ ఈ బై ల్యాప్టాప్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేయాలి ఫ్రమ్
యాక్షన్స్లో యాక్షన్ టైప్స్ అనే ఫైల్ నుంచి బై ల్యాప్టాప్ని తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ యారో ఫంక్షన్ ఇవ్వండి, అందుకే ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇంకా వీటిని ఎక్స్పోర్ట్ చేయడం మర్చిపోకండి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ల్యాప్టాప్ రెడ్యూసర్. సో ఒకవేళ ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయకపోతే ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ అవైలబుల్ ఉండదు అనమాట. సో ఈ బై ల్యాప్టాప్ అనే దాన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇలా మనం బై ల్యాప్టాప్ని ఎక్స్పోర్ట్ చేసాం, ఇంకా ల్యాప్టాప్ రెడ్యూసర్ని కూడా ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు ఈ యాక్షన్ అండ్ రెడ్యూసర్ని స్టోర్లో కంబైన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం కంబైన్ చేయడానికి క్రియేట్ చేయడానికి ఏంటంటే కాన్స్టెంట్ స్టోర్ ఈక్వల్ టు క్రియేట్ స్టోర్. సో ఇది మనకి రిడక్స్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో ఇందులోకి మనం రెడ్యూసర్ని పాస్ చేయాలి. సో రెడ్యూసర్ని ఫస్ట్ తీసుకోవాలి. రెడ్యూసర్ ఎక్కడ ఉంది అంటే ల్యాప్టాప్ రెడ్యూసర్ ఫ్రమ్ రెడ్యూసర్స్లో ల్యాప్టాప్ రెడ్యూసర్ అని ఉందన్నమాట. ఈ ల్యాప్టాప్ రెడ్యూసర్ని ఈ స్టోర్కి పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్టోర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఇప్పుడు స్టోర్ క్రియేట్ అయిపోయింది, రెడ్యూసర్ క్రియేట్ అయిపోయింది, ఇంకా యాక్షన్ కూడా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టోర్ని మనం మన అప్లికేషన్లో యూజ్ చేయాలి కదా. సో అది ఎలా అంటే, సో వాటిలన్నిటిని మన అప్లికేషన్లో అప్లై చేయడానికి ఈ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. npm ఇన్స్టాల్ రెడక్స్ ఒకటి అంటే రెడక్స్ని అప్లై చేయడానికి, నెక్స్ట్ రియాక్ట్ రెడక్స్ అంటే రెడక్స్ని రియాక్ట్కి కంబైన్ చేయడానికి, నెక్స్ట్ మనం ఏమైనా మిడిల్ వేర్స్ యూజ్ చేస్తే అంటే లాగర్ కానీ తంక్ కానీ యూజ్ చేస్తే సో వాటికి రెడక్స్ లాగర్ అంటే రెడక్స్ తంక్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో టోటల్ ఈ 4 ప్యాకేజీలు ఒకేసారి ఇన్స్టాల్ చేసుకోండి. సో తర్వాత డైరెక్ట్గా వాటిని మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఈ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు వీటిలన్నిటిని మన అప్లికేషన్లో యూజ్ చేయడానికి ఇంపోర్ట్ అని చెప్పి ప్రొవైడర్ని తీసుకోండి. ఇది ఎందులో ఉండిద్ది అంటే రియాక్ట్ రెడక్స్లో ఉండిద్ది అనమాట. సో ఇందులోకి ఇది ఒక జస్ట్ కాంపోనెంట్ అనమాట. సో ఈ కాంపోనెంట్లో మన యాప్ని ర్యాప్ చేయాలన్నమాట. ఈ ప్రొవైడర్లో మనకి ఒక ప్రాప్ ఉండిద్ది స్టోర్ అని చెప్పేసి. సో ఈ స్టోర్ ఏంటి అంటే ఈ స్టోర్లో మనం ఒక వేరియబుల్ని పాస్ చేయొచ్చు. అదేంటి అంటే ఇక్కడ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో స్టోరు దాన్ని ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. ఇంపోర్ట్ స్టోర్ ఫ్రమ్ రిడక్స్లో స్టోర్ అని చెప్పేసి ఉంది కదా, ఆ స్టోర్ని ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకి ఈ యాప్లో ఏవైతే మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో, ఏవైతే కాంపోనెంట్స్ మనం డిక్లేర్ చేస్తామో అవన్నిటికి కూడా ఈ స్టోర్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఒకే ఒక సింగిల్ గ్లోబల్ స్టోర్ అని చెప్పుకున్నాం కదా, సో అది ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి మన టోటల్ అప్లికేషన్ అంతటికీ కూడా ఈ స్టోర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాప్లోకి వెళ్దాం. సో ఈ యాప్లో మనకి ఈ షాప్ అనేది ఉంది కదా, సో ఈ షాప్లో మనకి నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనేవి ఆ స్టోర్ నుంచి రావాలి. సో ఫస్ట్ వీటిని నేను కామెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం స్టోర్కి మనం ఫస్ట్ కనెక్ట్ చేయాలన్నమాట. సో కనెక్ట్ చేయడానికి ఈ రియాక్ట్ రెడక్స్ అనే ప్యాకేజ్లో మనకి కనెక్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది అనమాట, రియాక్ట్ రెడక్స్. సో ఈ కనెక్ట్లో మనం ఏం పాస్ చేస్తామంటే ఈ కనెక్ట్ అనేది హైర్ ఆర్డర్ కాంపోనెంట్ అనమాట. హైర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటే ఇది కాంపోనెంట్స్ని తీసుకొని ఒక కొత్త కాంపోనెంట్ని ప్రొడ్యూస్ చేసిద్ది అనమాట. సో ఈ కనెక్ట్లో మనకి 2 పారామీటర్స్ తీసుకోవచ్చు. అవేంటంటే మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్. అంటే మనం ఏవైతే స్టేట్ ఉన్నాయో మన స్టోర్లో ఆ స్టేట్స్ అన్నీ కూడా ప్రాప్స్కి అసైన్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ రెడక్స్లో మనకి కంప్లీట్గా మొత్తం స్టేట్స్ కానీ లేదంటే యాక్షన్స్ కానీ అన్నీ కూడా ప్రాప్స్ ద్వారానే మనం యాక్సెస్ చేయగలం అనమాట. ఈ స్టేట్ అనేది ఇంకా ఉండదు. అంటే దిస్ డాట్ స్టేట్ అని యూజ్ చేస్తాం కదా, ఇది ఇంక ఉండదు అనమాట. డైరెక్ట్గా దిస్ డాట్ ప్రాప్స్ అని యూజ్ చేస్తాం. సో ఈ స్టేట్ అంటే మనం ఏవైతే అవైలబుల్ స్టేట్ ఉందో ఆ స్టేట్ని తీసుకున్నాం. ఇందులోంచి ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలి. అది ఏంటి అంటే మనం ఏవైతే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం అంటే ఈ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనేది అవైలబుల్ ఉంది కదా, సో నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ తీసుకొని సో ఇప్పుడు మన స్టేట్లో ఏదైతే గ్లోబల్ స్టోర్ ఉందో ఆ స్టోర్లో ఉన్న స్టేట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ని దీనికి అసైన్ చేయాలన్నమాట. సో ఈ స్టేట్లో మనకి నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కదా, వాటిని ఇక్కడికి అసైన్ చేశాను. ఇప్పుడు ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అనే దాన్ని కనెక్ట్ హైర్ ఆర్డర్ కాంపోనెంట్కి పాస్ చేయండి.
సెకండ్ పారామీటర్ వచ్చేసి మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు ఇంకా రాయట్లేదు కాబట్టి నల్ అని పెట్టాను. సో ఇక్కడ మనం వీటిని ఎలా యాక్సెస్ చేస్తామంటే దిస్ డాట్ ప్రాప్స్ అని చెప్పేసి యాక్సెస్ చేస్తాం అనమాట. దిస్ డాట్ స్టేట్ అనేది ఇంకా అవైలబుల్ ఉండదు. సో ఒకసారి దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూస్తే మీరు, సో ఇక్కడ మనకి అవైలబుల్ అనేది డేటా వచ్చేసింది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన గ్లోబల్ స్టోర్ నుంచి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం యాక్షన్ని డిస్పాచ్ చేద్దాం. అంటే ఈ బై ల్యాప్టాప్ అనేది యాక్షన్ను పెర్ఫామ్ చేయగానే మనకి ల్యాప్టాప్ అనేది ఒకటి రెడ్యూస్ అవ్వాలి. సో వాటికి మనం ఇక్కడ ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాం, మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్. అంటే యాక్షన్స్ని కూడా మనం ప్రాప్స్కి అవైలబుల్గా ఉంచుతున్నాం అనమాట. సో ఇందులో మనం డిస్పాచ్ అనే పారామీటర్ తీసుకుంటాం. సో ఇందులో మనం ఏం రిటర్న్ చేస్తామంటే ఏవైతే మనం యాక్షన్స్ని పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో, ఎగ్జాంపుల్ ఇక్కడ బై ల్యాప్టాప్ ఉంది కదా, ఈ బై ల్యాప్టాప్ ఫంక్షన్ ఇచ్చాను. సో ఇది ఒక ఏరో ఫంక్షన్ నేను తీసుకుంటున్నాను. ఇందులో డిస్పాచ్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఇందులోకి మనం ఏదైతే యాక్షన్ని పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఆ యాక్షన్ రాయాలన్నమాట. సో యాక్షన్స్లో మీరు చూస్తే బై ల్యాప్టాప్ ఉంది కదా, ఆ బై ల్యాప్టాప్ని పాస్ చేస్తాను ఇక్కడ. ఇంకా ఈ బై ల్యాప్టాప్ అనేది ఆ యాక్షన్స్ నుంచి ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ రెడక్స్లో ఉన్న యాక్షన్స్లోంచి వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి మీరు, ఈ కర్లీ బ్రేసెస్లో మనం ఇంపోర్ట్ చేస్తే అది నార్మల్ ఎక్స్పోర్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ నార్మల్గా చేసాం. అదే ఇక్కడ చూస్తే మీరు రియాక్ట్ అనేది ఇది సపరేట్గా వచ్చింది, అంటే ఇది డిఫాల్ట్ అనమాట. ఇంకా చూస్తే మీరు index.jsలో స్టోర్ని మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసాం. అంటే ఈ స్టోర్లో మనం స్టోర్ని డిఫాల్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మేబీ ఇది తెలిసి ఉండకపోవచ్చు రియాక్ట్లో యూజ్ చేసే వాళ్ళకి. సో తెలిస్తే ప్రాబ్లం లేదు. సో అందుకని చెప్పేసి కర్లీ బ్రేస్లు యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ బై ల్యాప్టాప్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో దాన్ని ఇక్కడ మనం పాస్ చేసాం. సో ఈ బై ల్యాప్టాప్ అనే ఫంక్షన్ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు ఈ బై ల్యాప్టాప్ అనే యాక్షన్ అనేది పెర్ఫామ్ అవ్వాలి. ఇంకా దీన్ని కాల్ చేయాలంటే ఇక్కడ మనం ప్రాప్స్ యూజ్ చేయాలన్నమాట. దిస్ డాట్ ప్రాప్స్ డాట్ బై ల్యాప్టాప్ అంటే ఇక్కడ ఉన్నది ఇది. అంటే మనకి స్టేట్స్ కానీ లేదంటే యాక్షన్స్ కానీ అంటే ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా మనకి ప్రాప్స్కి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. రెడక్స్ పార్ట్ వచ్చేసరికి ఇంకా స్టేట్కి సంబంధించి ఏది ఉండదు. అంటే మన కాంపోనెంట్స్ అనేవి ఇంకా లోకల్గా ఉండవు, అంటే ఎన్క్యాప్సులేషన్ అనేది ఏది ఉండదు, అన్నీ గ్లోబల్ అనమాట. సో ఇప్పుడు ఈ మ్యాప్ డిస్పాచ్ టు ప్రాప్స్ అనే దాన్ని సెకండ్ పారామీటర్కి పాస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఇక్కడ చూస్తే మీరు ఒకసారి క్లిక్ చేసి చూడండి అవుట్పుట్ అనేది చేంజ్ అయింది. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన ప్రతిసారి కూడా మనకి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా మనం రెడక్స్ని రియాక్ట్లో ఇంప్లిమెంట్ చేసాం అనమాట. నెక్స్ట్ సేమ్ ల్యాప్టాప్ చేసినట్టే మొబైల్ కూడా చేద్దాం. సో సేమ్ దీన్నే నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ రెడ్మీ నోట్ 7 చెప్పేసి ఒక మొబైల్ పెట్టాను. ఇంకా ఇక్కడ నెంబర్ ఆఫ్ మొబైల్స్ అని చెప్పేసి రీనేమ్ చేశాను, రీప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బై మొబైల్ అని చెప్పేసి చేంజ్ చేశాను. సో వీటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసే ముందు వీటిని మనం క్రియేట్ చేయాలి కదా ఫస్ట్. సో ఫస్ట్ ఇక్కడ యాక్షన్స్కి వెళ్ళండి. యాక్షన్స్లో ఎక్స్పోర్ట్ ఉంది కదా, దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి బై మొబైల్ అని చెప్పేసి. ఇంకా ఇక్కడ బై ల్యాప్టాప్ ఉంది కదా, బై ల్యాప్టాప్ బదులు బై మొబైల్ అని క్రియేట్ చేస్తాను. ఇంకా దీన్ని యాక్షన్ టైప్లో కూడా పెట్టాలన్నమాట. సో ఇక్కడ కాపీ చేసి బై మొబైల్, సో ఇక్కడ సేవ్ చేశాను. సేమ్ ఇది ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మనకి బై మొబైల్ అనే యాక్షన్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్యూసర్ కూడా క్రియేట్ చేద్దాం. సేమ్ దీన్ని నేను కాపీ చేస్తున్నాను, రీనేమ్ చేస్తున్నాను మొబైల్ రెడ్యూసర్ అని చెప్పేసి. ఇక్కడ వీటిని నేమ్ చేంజ్ చేస్తున్నాను మొబైల్ రెడ్యూసర్ అని. ఇంకా ఈ బై ల్యాప్టాప్ ఉంది కదా, దీన్ని బై మొబైల్ అని చెప్పేసి రీప్లేస్ చేశాను. ఇంకా నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ మొబైల్స్ అని చెప్పేసి రీప్లేస్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ 1000 అని పెట్టాను. సో మొబైల్ రెడ్యూసర్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు స్టోర్లో మనం కంబైన్ చేయాలి రెడ్యూసర్స్ని. సో ఫస్ట్ ఈ మొబైల్ రెడ్యూసర్ని ఇంపోర్ట్ చేసాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత వీటిని మనం కంబైన్ చేయాలి కదా రూట్ రెడ్యూసర్ కింద.
సో ఈ రెండు రెడ్యూసర్స్ని ఎలా కంబైన్ చేయాలంటే కంబైన్ రెడ్యూసర్ అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాము రిడక్స్లోంచి. ఇందులోకి వీటిని పాస్ చేస్తున్నాం అనమాట ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. సో ఇందులో మనం ఏంటి ల్యాప్టాప్స్ అని చెప్పేసి క్రియేట్ చేసాం. ల్యాప్టాప్స్లో ల్యాప్టాప్ రెడ్యూసర్, మొబైల్స్ కింద ఏమో మొబైల్ రెడ్యూసర్ అని చెప్పేసి పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రూట్ రెడ్యూసర్ని క్రియేట్ స్టోర్లోకి పాస్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు రెడ్యూసర్స్ కూడా మన స్టోర్కి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ షాప్ అనేది చూస్తే మీరు ఇక్కడ ఈ స్టేట్ అనేది తీసుకునేటప్పుడు ఇందాకైతే మనకి ఒకటే రెడ్యూసర్ ఉంది కాబట్టి డైరెక్ట్గా స్టేట్లోంచి తీసుకున్నాం. కానీ ఇప్పుడు స్టోర్లో 2 రెడ్యూసర్స్ ఉన్నాయి. సో వాటిని ఎలా తీసుకోవాలంటే స్టేట్ డాట్ అక్కడ ఏవైతే రెడ్యూసర్ నేమ్స్ మనం మెన్షన్ చేసామో ల్యాప్టాప్స్, మొబైల్స్ అని, సో వాటిని బట్టి తీసుకోవాలన్నమాట. ల్యాప్టాప్స్లో నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ అనేవి ఈ మొబైల్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ మొబైల్స్. సో ఈ నెంబర్ ఆఫ్ మొబైల్స్ని ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్షన్ కూడా క్రియేట్ చేయాలి కదా, బై మొబైల్ అని చెప్పేసి. సో ఇక్కడ కూడా బై మొబైల్ అని చెప్పేసి ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్టింగ్ అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది అనమాట, ఈ యాక్షన్స్ నుంచి. తర్వాత బై మొబైల్ అనేది ఇక్కడ ఇచ్చాం. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి చూస్తే మీరు ఇక్కడ చూడండి మనకి రెండు కిందన వచ్చాయి కాబట్టి నేను పక్కన పెడదాం అనుకుంటున్నాను వీటిని. సో ఇవి రెండింటికి కలిపి ఒక డివిజన్ క్రియేట్ చేస్తున్నాను, కొత్త డివిజన్. ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఇచ్చాను ఐటమ్స్ అని చెప్పేసి. సో ఈ ఐటమ్స్కి స్టైల్ అప్లై చేద్దాం. సో స్టైల్ చూస్తే ఇక్కడ ఐటమ్స్కి టెక్స్టైల్ అని చెప్పేసి సెంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసి ఫ్లెక్స్, ఇంకా జస్టిఫై కంటెంట్ వచ్చేసి సెంటర్ అనమాట. సో ఇప్పుడు మనకి మొత్తం సెంటర్లో వస్తాయి. సో ఇప్పుడు చూడండి ఐటమ్స్ అనేవి సెంటర్లో వచ్చాయి. ఇప్పుడు యాక్షన్ పెర్ఫామ్ చేసి చూడండి, ఇక్కడ ఈ ల్యాప్టాప్ వర్క్ అవుతుంది, ఇంకా ఈ మొబైల్ అనేది కూడా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అసింక్ ఆపరేషన్స్ని ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ సేమ్ ఇదే డివిజన్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే గెట్ యూజర్స్ అని చెప్పేసి గెట్ యూజర్స్ డేటా అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ పెట్టాను. ఇక్కడ కౌంట్ ఇస్తున్నాను. కౌంట్ అంటే టోటల్ యూజర్స్ ఎంత ఉన్నారని చెప్పేసి. సో ఈ ప్రాప్స్లోకి నేను యూజర్స్ని తీసుకుంటున్నాను అనమాట. సో ప్రాప్స్ డాట్ యూజర్స్ డాట్ లెంత్ అంటే టోటల్ యూజర్స్ ఎంతమంది ఉన్నారని. ఇదేంటి అంటే కాల్ ఏపీఐ అని చెప్పేసి ఒక బటన్ పెట్టాను. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఇదేంటంటే ఫెచ్ యూజర్స్ అనమాట. సో ఈ స్టేట్ని కానీ ఫంక్షన్ కానీ నేను ఇంకా క్రియేట్ చేయలేదు. సో వాటిని క్రియేట్ చేసే ముందు ఫస్ట్ నేను ఈ రెడక్స్లో యాక్షన్ని ఇంకా రెడ్యూసర్ని క్రియేట్ చేద్దాం. సో యాక్షన్ వచ్చేసరికి సో నేను ఆల్రెడీ రెడక్స్లో ఇంప్లిమెంట్ చేసిన యాక్షన్స్ని డైరెక్ట్ తీసుకుంటున్నాను. సో ఏసింక్ ఆపరేషన్లో ఫస్ట్ టైప్స్ తీసుకోవాలి కదా. సో ఈ టైప్స్ని కాపీ చేశాను. ఈ టైప్స్లో ఇక్కడ పెట్టాను, వీటిలన్నిటికీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో మనకి యాక్షన్ టైప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ యాక్షన్స్ని క్రియేట్ చేయాలి కదా. సో యాక్షన్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, వీటిని నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇంకా వీటిని కూడా మనం ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ 3 అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ యూజర్ రెడ్యూసర్ని కూడా నేను కాపీ చేస్తున్నాను. యూజర్ రెడ్యూసర్ వచ్చేసి రెడ్యూసర్లో ఫైల్ క్రియేట్ చేయండి, యూజర్స్ రెడ్యూసర్ .js. సో ఇందులో నేను డైరెక్ట్ దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను, దాన్ని డైరెక్ట్ పేస్ట్ చేశాను. నెక్స్ట్ దీని యొక్క ఇనిషియల్ స్టేట్ అనేది కూడా కాపీ చేయాలి. సో ఇనిషియల్ స్టేట్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను స్టార్టింగ్లో. సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూజర్స్ రెడ్యూసర్. సో యూజర్స్ రెడ్యూసర్ అనేది అవైలబుల్గా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఈ ఫెచ్ యూజర్స్ ఉంది కదా, ఈ ఫెచ్ యూజర్స్ని కూడా కాపీ చేయండి. ఈ ఫెచ్ యూజర్స్ని యాక్షన్లో పేస్ట్ చేయాలన్నమాట. ఈ యాక్షన్స్లో లాస్ట్లో ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ ఫెచ్ యూజర్స్. సో ఇప్పుడు మనం దీన్ని కాల్ చేస్తే ఈ ఫెచ్ రిక్వెస్ట్ అనేది స్టార్టింగ్ కాల్ అవుద్ది, అంటే ఈ యాక్షన్ పెర్ఫామ్ అవుద్ది.
తర్వాత నెక్స్ట్ సక్సెస్ అయితే ఇది, లేదంటే ఫెయిల్ అయితే ఇది వచ్చింది అనమాట. సో అసింక్ ఫంక్షన్ కూడా కాపీ చేస్తాము. నెక్స్ట్ ఈ టైప్స్ ఉన్నాయి కదా, టైప్స్ని మనం ఇంకా అక్కడి నుంచి తీసుకోలేదు. సో టైప్స్ని ఇంపోర్ట్ చేద్దాం ఇక్కడ. సో టైప్స్ని ఇంపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి చూస్తే యాక్సియోస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ వస్తుంది కదా. సో ఈ యాక్సియోస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకసారి ఇది సర్వర్ని క్లోజ్ చేసి npm ఇన్స్టాల్ యాక్సియోస్ అని ఇన్స్టాల్ చేసుకోండి యాక్సియోస్ని. సో ఇప్పుడు యాక్సియోస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి దీన్ని పైన ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ యాక్సియోస్ ఫ్రమ్ యాక్సియోస్. ఈ యాక్సియోస్ యూజ్ చేసి మనం ఒక ఏపీఐ కాల్ అనేది చేస్తున్నాం. సో ఫెచ్ యూజర్స్ యాక్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఒకసారి మీరు దీన్ని రన్ చేయండి సర్వర్ని. సో ఫెచ్ యూజర్స్ అనేది కూడా క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యూజర్స్ రెడ్యూసర్ని స్టోర్లో మనం కంబైన్ చేయాలి. సో మొబైల్ రెడ్యూసర్ ప్లేస్లో ఇప్పుడు రెడ్యూసర్. సో ఈ యూజర్స్ రెడ్యూసర్ని ఇక్కడ మనం యూజర్స్ కింద పాస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి యూజర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట స్టేట్లో. ఇక్కడ చూస్తే యూజర్స్ రెడ్యూసర్లో ఇవి డిఫైన్ చేయలేదంట. సో ఒకసారి చూడండి వాటిని. ఈ ఫెచ్ యూజర్స్ని మనం డిఫైన్ చేయలేదు. సో డైరెక్ట్గా ఇక్కడ యాక్షన్స్లో పైన ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. టాప్లో దాన్ని పేస్ట్ చేయండి. ఇంకా యాక్షన్స్ రెడ్యూసర్ అనేవి 1 స్టెప్ బ్యాక్ వచ్చి యాక్షన్స్లో ఉన్నాయి కదా. సో ఈ రెండు యూజ్ చేయట్లేదు కాబట్టి వీటిని రిమూవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది పోద్ది అనమాట. సో ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది పోయింది. లోగో అంటే ఇది ఇనిషియల్ ఎర్రర్ అనమాట. ఇందులో ఇది ఎర్రర్ కాదు. లోగో అంటే ఇది మనకి ఎర్రర్ ఏం లేదు. ఇది app.jsలో మనం లోగోని యూజ్ చేయట్లేదు కదా. సో దీన్ని కామెంట్ చేస్తే మనకి ఎర్రర్ ఏం రాదనమాట. సో ఇప్పుడు మనకి సర్వర్ అనేది ఏం ఎర్రర్స్ లేకుండా రన్ అవుతుంది. సో ఇప్పుడు మన షాప్ కాంపోనెంట్లో ఈ యూజర్స్ని తీసుకోవాలి కదా. సో యూజర్స్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో యూజర్స్ స్టేట్లోంచి యూజర్స్ తీసుకుంటున్నాం. ఇంకా ఆ యూజర్స్లో ఈ యూజర్స్ తీసుకుంటే ఇక్కడ ఇనిషియల్ స్టేట్ తీసుకుంటే ఈ యూజర్స్లో మళ్ళీ ఇంకో యూజర్స్ అనే ఒక అరే ఉందన్నమాట. సో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనకి యూజర్స్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఏవైతే యూజర్స్ వస్తారో ఆ యూజర్స్ యొక్క లెంత్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఈ ఫెచ్ యూజర్స్ అనే ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా. సో అది ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ డిస్పాచ్ చేస్తున్నాను. ఈ డిస్పాచ్లో ఫెచ్ యూజర్స్ అని చెప్పేసి మన యాక్షన్ ఒకటి క్రియేట్ చేసాం కదా, ఆ యాక్షన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యాక్షన్స్ నుంచి వస్తుంది. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడ టెర్మినల్లో కూడా మనకి ఏం ఎర్రర్స్ లేవు. ఒకసారి ఇక్కడ చూస్తే మీరు రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే గెట్ యూజర్స్ డేటా ఇనిషియల్గా మనకి 0 ఉంది. సో ఒకసారి కాల్ ఏపీఐ క్లిక్ చేయండి. సో కాల్ ఏపీఐ క్లిక్ చేస్తే యూజ్ కస్టమ్ మిడిల్వేర్ ఫర్ అసింక్ యాక్షన్స్. సో మనం అసింక్ ఆపరేషన్ యూజ్ చేసాం కానీ టంక్ అనే దాన్ని అప్లై చేయలేదు. ఇక్కడ ఈ స్టోర్లో మనం మిడిల్వేర్ని అప్లై చేయాలి. సో మిడిల్వేర్లో అప్లై చేయడానికి ఇక్కడ అప్లై మిడిల్వేర్ అని చెప్పేసి ఇది తీసుకుంటున్నాం, ఇంపోర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం తంక్ని ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో తంక్ అనేది ఎక్కడి నుంచి ఉండిద్ది అంటే రిడక్స్ తంక్. సో ఈ తంక్ని మనం ఈ అప్లై మిడిల్వేర్ అనే ఫంక్షన్లో పాస్ చేయాలన్నమాట. ఒకసారి దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు కాల్ ఏపీఐ క్లిక్ చేయండి. మనకి డేటా అనేది 10 అనేది వచ్చింది చూడండి, యూజర్స్ని కాల్ అయ్యి. ఒకసారి మీరు నెట్వర్క్ చూస్తే అంటే ఏపీఐ కాల్ అవుతుందో లేదో చెక్ చేయడానికి నెట్వర్క్ ఒకసారి క్లియర్ చేసి కాల్ ఏపీఐ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యూజర్స్ అనే ఏపీఐ అనేది కాల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది కాల్ అయింది. ఇంకా మనకి 10 యూజర్స్ యొక్క డేటా అనేది వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మన కౌంట్ 10 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇలా మనం అసింక్ ఆపరేషన్స్ చేయొచ్చు, స్టాటిక్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా ఈ అసింక్ ఆపరేషన్స్ని సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అంటారనమాట. బేసిక్గా రెడ్యూసర్ అనేది ప్యూర్ ఫంక్షన్స్ అనుకున్నాం కదా. ప్యూర్ ఫంక్షన్స్ అంటే మనం ప్రిడిక్ట్ చేయగలం, కానీ అసింక్ ఆపరేషన్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. అంటే
ఏపీఐ నుంచి మనకి ఏ డేటా వస్తుంది అనేది మనకు క్లియర్గా తెలియదు. సో దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అలా మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ అసింక్ ఆపరేషన్స్ని కాల్ చేస్తాం మిడిల్ వేర్ యూజ్ చేసుకొని. ఇంకా లాగర్ అనేది ఒకసారి చెప్పుకున్నాం కదా, రిడక్స్ లాగర్ అని చెప్పేసి, అది కూడా ఒకసారి అప్లై చేసి చూద్దాం. సో ఇంపోర్ట్ లాగర్ ఫ్రమ్ రిడక్స్ లాగర్. సో ఈ లాగర్ని కూడా ఈ అప్లై మిడిల్ వేర్కి పాస్ చేయండి. సో ఈ అప్లై మిడిల్ వేర్లు ఏంటంటే ఎన్ని మిడిల్ వేర్స్ ఉంటే అన్ని మిడిల్ వేర్స్ని మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు దీన్ని సేవ్ చేసి ఇక్కడ కన్సోల్ ఓపెన్ చేస్తే ఏదైనా ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయండి. సో ఇక్కడ యాక్షన్ పెర్ఫామ్ చేస్తే చూడండి, ఇక్కడ కన్సోల్లో క్లియర్గా వచ్చింది బ్యూటిఫుల్గా. అంటే ప్రీవియస్ స్టేట్ ఏంటి, ప్రీవియస్ స్టేట్లో ఉన్న డేటా ఏంటి, నెక్స్ట్ స్టేట్లో డేటా ఏంటి. అంటే మనం ఒక ల్యాప్టాప్ కొన్నాం కదా, సో దాని యొక్క డేటా అనేది రెడ్యూస్ అయింది. నెక్స్ట్ ఈ బై ల్యాప్టాప్ కొంటే నెక్స్ట్ మళ్ళీ బై మొబైల్ ల్యాప్టాప్. సో ఇలా నేను కొనే కొద్దీ ఇక్కడ యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫెచ్ యూజర్స్ రిక్వెస్ట్, ఇంకా దాని యొక్క సక్సెస్ అనేది వచ్చింది. సో ఇలా మనం లాగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకి క్లియర్గా అసలు యాక్షన్స్ అనేవి ఎలా పెర్ఫామ్ అవుతాయని ఇంకా క్లియర్ తెలుసుకోవాలనుకుంటే మనకి రిడక్స్ నుంచి ఒక డెవ్ టూల్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో ఒకసారి బ్రౌజర్లో రిడక్స్ డెవ్ టూల్ ఫర్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి టైప్ చేయండి. సో మనకి ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూస్తే క్రోమ్ వెబ్ స్టోర్లో మనకి ఇక్కడ రిడక్స్ డెవ్ టూల్ అనేది డెవ్ టూల్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఆప్షన్ వచ్చింది. సో యాడ్ టు క్రోమ్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ ఐకాన్ అనేది యాడ్ అయిపోద్ది అనమాట మీకు ఎక్స్టెన్షన్ అనేది. సో తర్వాత ఇది యాడ్ అయిన తర్వాత ఒకసారి నేను దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేస్తాను, ఇప్పుడు యాడ్ టు క్రోమ్ చేస్తున్నాను. సో యాడ్ ఎక్స్టెన్షన్ అనగానే సో ఇప్పుడు నాకు ఈ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ దాన్ని ఇక్కడ మన అప్లికేషన్కి ఎలా ఎనేబుల్ చేయాలి. సో ఒకసారి దాన్ని ఎనేబుల్ చేయాలంటే ఒకసారి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డెవ్ టూల్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రిడక్స్ యొక్క డెవ్ టూల్స్ యొక్క గిటబ్ పేజ్కి తీసుకెళ్ళిద్ది. ఇందులో మీకు ఎనేబుల్ చేయడానికి ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ విండో నుంచి చివరి వరకు కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి, క్రియేట్ స్టోర్లో దీన్ని పాస్ చేస్తున్నారనమాట. సో క్రియేట్ స్టోర్లో అంటే ఈ క్రియేట్ స్టోర్లో రెడ్యూసర్ తర్వాత దాన్ని పాస్ చేయాలి. కానీ ఇక్కడ మనం చూస్తే థర్డ్ ఆర్గ్యుమెంట్ అప్లై మిడిల్ వేర్ కూడా ఉంది కదా. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి చూస్తే మీకు ఎర్రర్ వచ్చింది అనమాట. ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. సో మీకు ఎర్రర్ అనేది వచ్చింది, ఎందుకంటే మనకి క్రియేట్ స్టోర్లో 2 ఆర్గ్యుమెంట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో రూట్ రెడ్యూసరు ఇంకా దీన్ని అంతటిని కూడా మనం కంపోజ్ చేసి ఒక సింగిల్ దాని కింద పెట్టాలి. సో అది ఎలా అంటే ఇక్కడ మనం కంపోజ్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. కంపోజ్ అనేది రిడక్స్లో అవైలబుల్గా ఉంటుంది. కంపోజ్ అంటే అన్నిటిని మళ్ళీ కంబైన్ చేసిద్ది అనమాట, వీటి మూడింటిని. ఈ కంపోజ్ ఏం చేసిద్ది అంటే ఈ డెవ్ టూల్స్ ఇంకా అప్లై మిడిల్ వేర్ ఏవైతే ఉన్నాయో వీటిని కంపోజ్ చేసిద్ది అనమాట, అంటే కంబైన్ చేయడం అనమాట. సో ఈ కంపోజ్లో ఈ రెండింటిని కంబైన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి సేవ్ చేసి చూస్తే రిఫ్రెష్ చేయండి. సో ఎర్రర్ అనేది పోయింది. ఇంకా ఇక్కడ మీరు ట్యాబ్లో ఇక్కడ రిడక్స్ అనేది ఉంది కదా, ఈ రిడక్స్ క్లిక్ చేసి చూస్తే మీకు మన అప్లికేషన్ యొక్క స్టేట్స్, దాని యొక్క డిస్పాచ్ చేసిన హిస్టరీ కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ వచ్చింది అనమాట. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి చూడండి. క్లిక్ చేయగానే ఇక్కడ యాక్షన్ వచ్చింది చూడండి, బై ల్యాప్టాప్ అని. ఇంకా దాని యొక్క నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ 100 నుంచి 99కి వచ్చాయి. మళ్ళీ ఇక్కడ నేను బై మొబైల్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఫెచ్ యూజర్స్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ కంపోజ్లో ఫస్ట్ అప్లై మిడిల్ వేర్ అనేది పెట్టాలి, లేదంటే మనకి తంక్ అనేది అప్లై అవ్వాలన్నమాట. దాని తర్వాత మన డెవ్ టూల్స్ యొక్క కమాండ్ ఏదైతే మనం కాపీ చేసామో దాన్ని పెట్టాలి. ఒకసారి మీరు దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ చూస్తే ఒకసారి క్లిక్ చేయండి. సో బై ల్యాప్టాప్ వచ్చింది, నెక్స్ట్ బై మొబైల్ వచ్చింది, నెక్స్ట్ కాల్ ఏపీఐ అనేది కూడా అయిందనమాట. ఇందులో కూడా ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చింది, తర్వాత సక్సెస్ అనేది వచ్చిందనమాట. ఇందులో మనకి యూజర్స్ యొక్క డేటా అనేది వచ్చింది. ఇంకా మనం మొత్తం అంతా అంటే ఏవేవి యాక్షన్స్ పెర్ఫామ్ చేసాం కూడా స్టార్టింగ్ నుంచి చూడొచ్చు. ఇక్కడ చూస్తే దీన్ని మనం టైం ట్రావెలింగ్ అంటాం అనమాట. సో అంటే మనం పాస్ట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, డేటా
10 నుంచి 0కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్స్ అనేవి మళ్ళీ ఇనిషియల్ స్టేట్కి వచ్చేసాయి. అలానే ఇనిషియల్ స్టేట్లో ల్యాప్టాప్ అనేది వచ్చింది. సో ఒకసారి మీరు దీన్ని ప్లే చేస్తే సో ఏ యాక్షన్ తర్వాత ఏ యాక్షన్ పెర్ఫామ్ అయింది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది అనమాట. సో ఇది మన రెడక్స్ యొక్క డెవ్ టూల్. సో మనకి అంటే ఇన్స్పెక్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉండిద్ది, అంటే డీబగ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉండిద్ది అనమాట ఈ డెవ్ టూల్ అనేది. ఇంకా కన్సోల్లో కూడా మనం ఈ రెడక్స్ లాగర్ అనేది యూస్ చేసుకొని కూడా మనం డీబగ్ చేసుకోవచ్చు. సో ఇవి రెడక్స్ యొక్క అవైలబుల్ డెవ్ టూల్స్ ఇంకా మిడిల్ వేర్స్ అనమాట. సో ఇప్పటివరకు రెడక్స్ని క్లాస్ కాంపోనెంట్లో ఎలా అప్లై చేయొచ్చు అని చూసాం కదా. ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్లో ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ కాంపోనెంట్స్లో షాప్ అని చెప్పేసి ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ షాప్లోని కోడ్ అంతటిని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఈ క్లాస్లో ఈ ఎక్స్పోర్ట్ క్లాస్ తీసేసి జస్ట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ అని చెప్పేసి షాప్ని ఫంక్షన్ చేస్తాను అనమాట. దీన్ని రిమూవ్ చేస్తాను. ఇంకా ఈ రెండర్ మెథడ్ని తీసేస్తున్నాను. ఈ షాప్ నేమ్ వచ్చేసి షాప్ అని చెప్పేసి కాంపోనెంట్ నేమ్ చేంజ్ చేశాను. సో ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాప్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాప్స్ వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకోవాలి మనం ప్రాప్స్ అని. సో దిస్ అనేది తీసేయచ్చు. నెక్స్ట్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఈ మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్లో కాకుండా మనం యూజ్ సెలెక్టర్ అని చెప్పేసి ఒక హుక్ ఉందన్నమాట. ఆ హుక్ యూజ్ చేసుకొని చేయొచ్చు. అదేంటంటే రియాక్ట్ రెడక్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇందులో యూజ్ సెలెక్టర్. సో ఈ సెలెక్టర్లో ఇక్కడ ఫంక్షన్లో మనం ఆ యూజ్ సెలెక్టర్లోకి ఒక స్టేట్ తీసుకుంటున్నాం, అవైలబుల్గా ఉన్న స్టేట్ని. ఆ స్టేట్లో ఉన్న యూజర్స్ని, ఆ స్టేట్లో ఉన్న రెడ్యూసర్ యొక్క యూజర్స్ని తీసుకుంటున్నాం. వీటిని మనం యూజర్స్కి అసైన్ చేస్తున్నాం, లెట్ యూజర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ యూజర్స్ని డైరెక్ట్గా ఇక్కడ యూజర్స్ లాట్ లెంత్ ఉంది కదా, డైరెక్ట్ ప్రాప్స్ కాకుండా యూజర్స్ అని తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్టేట్లోంచి రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ షాప్ని మనం యాప్లో ఇంపోర్ట్ చేయాలి కదా. సో ఇక్కడ షాప్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి అప్లికేషన్ని. సో ఇక్కడ ఎర్రర్ వచ్చిందనమాట, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని. సో షాప్కి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ మనం కింద ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఫంక్షన్ అని ఇస్తే మనకి సరిపోద్ది అనమాట. సో ఈ పైన ఉన్నదేమో క్లాస్ కాంపోనెంట్ ఇది, కింద ఉన్నదేమో ఫంక్షనల్ కాంపోనెంట్ ఇది. కాంపోనెంట్ ఈజ్ డిఫైన్డ్ బట్ నెవర్ యూజ్డ్. సో ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి యూజర్స్ లెంత్ చూస్తే మీకు 0 ఉంది కదా, ఒకసారి కాల్ చేసి చూడండి. దీన్ని కాల్ చేయగానే మనకి డేటా అనేది వచ్చిందనమాట. సో ఈ పైన వచ్చిందేమో మన క్లాస్ కాంపోనెంట్లో యూజ్ చేసిన స్టేట్ బట్టి, ఇక్కడ ఉన్నదేమో యూజ్ సెలెక్టర్ బట్టి వచ్చింది. ఇంక ఇది కంప్లీట్గా ఇది రిమూవ్ చేసేయచ్చు, ఎందుకంటే డైరెక్ట్ దీన్ని అక్కడ యూజ్ సెలెక్టర్ యూజ్ చేసుకొని మనం రాయొచ్చు అనమాట. ల్యాప్టాప్స్, నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్, స్టేట్లోంచి మనకి ల్యాప్టాప్స్ అనే ఆబ్జెక్ట్లోంచి నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ తీసుకుంటున్నాం. అలానే నెంబర్ ఆఫ్ మొబైల్స్ వచ్చేసరికి మొబైల్స్లోంచి నెంబర్ ఆఫ్ మొబైల్స్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడ ప్రాప్స్ అనేది తీసేసి, సో బై ల్యాప్టాప్, సో జస్ట్ డైరెక్ట్ ప్రాప్స్ తీసేయచ్చు. ప్రాప్స్ తీసి డైరెక్ట్ కాన్స్టెంట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏపీఐ కాల్ అనేది అయ్యింది, ఇంకా ఈ ల్యాప్టాప్ అయ్యింది, ఇంకా మొబైల్ కూడా అయిందనమాట. సో ఇలా రెండిట్లో కూడా వర్క్ అవుద్ది అనమాట. ఇంక ఈ ఫంక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనం బైండ్ యాక్షన్ క్రియేటర్స్ అనే మెథడ్ యూజ్ చేసుకొని, బైండ్ యాక్షన్ క్రియేటర్స్ ఈ మెథడ్ యూజ్ చేసుకొని ఇందులో మనం యాక్షన్స్ అన్నిటిని కూడా పాస్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. బై ల్యాప్టాప్, బై మొబైల్, ఫెచ్ యూజర్స్. సో వీటిలన్నిటికీ కామన్గా డిస్పాచ్ని పాస్ చేయొచ్చు. సో కింద వీటిలన్నిటిని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బైండ్ యాక్షన్ క్రియేటర్స్ ఉంది కదా, దీన్ని ఇంపోర్ట్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే రియాక్ట్లోంచి వస్తుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే రెడక్స్ అనే ప్యాకేజ్ నుంచి వస్తుంది బైండ్ యాక్షన్ క్రియేటర్స్ అనేది. సో ఒకసారి మీరు దీన్ని సేవ్ చేసి చూస్తే, సో ఇక్కడ రిటర్న్ వచ్చేసరికి రిటర్న్ స్టేట్మెంట్లో ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసేయండి.
ఇంకా దీన్ని లైన్ తీసేస్తే ఇప్పుడు కంపైల్ సక్సెస్ఫుల్ అని వచ్చిందనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఫంక్షన్స్ అనేవి కాల్ అవుతున్నాయి, అలానే క్లాస్ కాంపోనెంట్లో కూడా కాల్ అవుతున్నాయి, ఇంకా ఏపీఐ కాలింగ్ కూడా జరుగుతుందన్నమాట. సో ఈ స్టేట్స్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం యూజ్ సెలెక్టర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో. సో దీన్ని ఒకసారి సేవ్ చేయండి. మ్యాప్ స్టేట్ టు ప్రాప్స్ అంటే ఇక్కడ మనం ఏం పాస్ చేయట్లేదు కదా, సో ఫస్ట్ వాల్యూ నల్ అని పాస్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే మనకి సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది అనమాట. సో ఇలా మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్లో యూజ్ సెలెక్టర్ ఇంకా బైండ్ యాక్షన్ క్రియేటర్స్ యూజ్ చేసుకొని మనం యాక్షన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఇంకా మీరు కంప్లీట్గా టోటల్ అంటే ఈ ఫంక్షన్ కాంపోనెంట్స్ కంప్లీట్గా ఈ ఫంక్షనల్ వేలో చేయాలనుకుంటే స్టోర్ క్రియేట్ చేయడానికి కానీ వీటిలన్నిటి కూడా సపరేట్ వే ఉందన్నమాట. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే రెడెక్స్ యొక్క ఒరిజినల్ వెబ్సైట్కి వెళ్ళండి, అందులో డాక్యుమెంటేషన్ చూడండి, మీకు హుక్స్ యూజ్ చేసుకొని రెడెక్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది అందులో క్లియర్గా ఉంటుంది అనమాట. సో బేసిక్గా అయితే నేను ఇక్కడ కవర్ చేశాను, యూజ్ సెలెక్టర్ ఇంకా బైండ్ యాక్షన్ అండ్ క్రియేటర్స్ అనేది నేను ఇక్కడ కవర్ చేశాను. ఇంకొకసారి ఫైనల్గా రెడెక్స్ని రీక్యాప్ చేద్దాం, అసలు దాని స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నది. సో ఇనిషియల్గా మన జావా స్క్రిప్ట్ అప్లికేషన్ తీసుకుంటే, ఇంకా రెడెక్స్ స్టోర్ తీసుకుంటే, ఇంకా అప్లికేషన్ అనేది ఎప్పుడు ఈ స్టోర్కి సబ్స్క్రైబ్ అయి ఉంటుంది, కానీ దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేదు. సో యాక్సెస్ చేయాలంటే యాక్షన్ని డిస్పాచ్ చేయాలి. డిస్పాచ్ చేసిన యాక్షన్ అనేది రెడ్యూసర్ ద్వారా రెడ్యూస్ చేయబడి డేటా అనేది స్టోర్తో సింక్ అయి ఉండి, సో డేటా అనేది సబ్స్క్రైబ్ అయి ఉండడం వల్ల ఆల్వేస్ సింక్లో ఉంటుంది అనమాట. సో ఇదే కంప్లీట్గా రెడెక్స్ అంటే ఏంటి అన్నది. సో మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ రెడెక్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో రెడెక్స్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనం ఒక సింగిల్ స్టోర్ని యూజ్ చేస్తాం కాబట్టి మనకి డేటా ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అనేది ఈజీగా తెలిసిపోద్ది. ఇంకా రెడెక్స్ని మీడియం టు లార్జ్ అప్లికేషన్స్కి అప్లై చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇంకా మనం రెడ్యూసర్స్ అనేవి ప్యూర్ రెడ్యూసర్స్ రాస్తాం కాబట్టి లాజిక్ అనేది ఈజీగా ఉంటుంది టెస్ట్ చేయడానికి. ఇంకా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా యూజ్ చేస్తే, ఇంకా టైం ట్రావెలింగ్ డీబగ్గింగ్ అనేది ఇందాక ఇప్పుడు చూసాం కదా రెడెక్స్ డెవ్ టూల్స్లో. సో దానివల్ల మనకి ఇంకా ఈజీగా డీబగ్ చేయొచ్చు. ఇంకా సింపుల్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే చాలా కంపెనీస్ కూడా ఈ రెడెక్స్ని ప్రిఫర్ చేస్తున్నాయి అనమాట. ఎవరైతే రెడెక్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారో డెవలపర్స్, వాళ్ళకి జాబ్ ఆఫర్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అనమాట. సో ఇవి రెడెక్స్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే నో ఎన్క్యాప్సులేషన్ అనమాట. అంటే ఏ కాంపోనెంట్ తీసుకున్నా కూడా టోటల్ అప్లికేషన్లో ఎన్క్యాప్సులేషన్ అనేది ఉండదు, ఎందుకంటే మనం టోటల్ అప్లికేషన్కి రెడెక్స్ని అప్లై చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ బాయిలర్ ప్లేట్ కోడ్, అంటే ఇప్పుడు దాకా నేను రాసి చూపించాను కదా, సో ఈ ప్రాసెస్ అంతా చూస్తే కనుక మీకు అనిపించింది అది ఇదేంటి ఇంత కన్ఫ్యూజింగ్గా ఉంది ఏంటి అని. అంటే ఇప్పుడు దాకా చెప్పాను కదా ప్రాసెస్, ఆ ప్రాసెస్ అంతా చూస్తే మీరు ఇదేంటి రెడెక్స్ డెవలప్ చేయడానికి ఇంత కోడ్ రాయాలా, ఇంత స్ట్రక్చర్ ఉందా అది అని చెప్పేసి. ఇంకా స్ట్రక్చర్ విషయానికి వచ్చేసరికి స్ట్రక్చర్ అనేది ఎలా అయినా ఉండొచ్చు అనమాట. అంటే నేను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఈ యాక్షన్స్, రెడ్యూసర్స్, స్టోర్ అని చెప్పేసి నాకున్నంత నాలెడ్జ్ ప్రకారం నేను క్రియేట్ చేశాను. సో మీకు ఎంతవరకు అర్థమవుతుందో మీకు అర్థమైన దాన్ని బట్టి మీ ఓన్ స్ట్రక్చర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేమ్స్ అనేవి కంపల్సరీ కాదు. ఇక్కడ చూస్తే ఈ రెడెక్స్ ఉంది కదా, ఈ రెడెక్స్లో యాక్షన్స్ కానీ రెడ్యూసర్స్ కానీ స్టోర్ కానీ ఈ నేమ్స్ అనేవి కంపల్సరీ కాదనమాట, అవి మీ ఇష్టం. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండడం కోసం నేను క్రియేట్ చేసిన స్ట్రక్చర్ అనమాట. సో మీకు నచ్చిన స్ట్రక్చర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మ్యాక్సిమం కామన్గా యూజ్ చేసే స్ట్రక్చర్ అనమాట, ఈ యాక్షన్స్, రెడ్యూసర్స్ ఇంకా స్టోర్ అనేది. ఇంకా మీరు ఈ అసింక్ ఆపరేషన్స్ని యాక్షన్స్లో చేయకుండా ఓన్లీ మళ్ళీ సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని చేయాలనుకున్నా చేసుకోవచ్చు. రెడ్యూసర్స్ కూడా మళ్ళీ లోపల మళ్ళీ సెపరేట్ ఫోల్డర్స్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలనుకున్నా క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్ టు యూ అనమాట. సో రెడెక్స్లో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది. సో అది పెద్ద కష్టం కాదు, ఎందుకంటే మనకి ప్రెజెంట్ రెడీమేడ్గా చాలా బాయిలర్ ప్లేట్ కోడ్స్ అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట గిట్హబ్లో. ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన దాన్నే బాయిలర్ ప్లేట్ అనుకోవచ్చు, దాన్ని డైరెక్ట్గా మీరు యూజ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఒకసారి రెడెక్స్ అర్థమైతే బాయిలర్ ప్లేట్ కోడ్ కానీ లేదంటే స్ట్రక్చర్ కానీ ఇవేమీ డిఫికల్ట్ కాదనమాట. సో మెయిన్ థింగ్ మీకు అర్థం చేసుకోవాల్సింది
అసలు రిడక్స్ అంటే ఏంటి, దాని ఫ్లో అంటే ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టేట్స్ అనేవి ఇమ్యూటబుల్ కాబట్టి రిడక్స్లో ఇమ్యూటబుల్ అంటే మనం ఒకసారి స్టేట్ని క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేయం. ఆ స్టేట్ని యూజ్ చేసుకొని మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం అనమాట. ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ కొత్త స్టేట్ని క్రియేట్ చేయడం కానీ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే మెమరీ అనేది ఎక్కువ యూజ్ అయిపోతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక 1 GB డేటా అనేది ఇనిషియల్ స్టేట్లో ఉందనుకోండి. సో కొత్త స్టేట్ క్రియేట్ చేస్తే 1 GBకి ఇంకొక 1 GB యాడ్ అవుతుంది అనమాట. అంటే 2 GB మెమరీ మీరు యూజ్ చేస్తున్నట్టు. మీరు మెమరీ ఎంత యూజ్ చేస్తే దానికి డబుల్ మెమరీ అనేది రిడక్స్లో యూజ్ అవుద్ది అనమాట. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ డెవలపర్స్ అనేవాళ్ళు మ్యాక్సిమం రిడక్స్ పార్ట్ వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట స్ట్రక్చర్ ఇవన్నీ చూసి. సో అది కూడా పెద్ద డిసడ్వాంటేజ్ కాదు, జస్ట్ స్మాల్ డిసడ్వాంటేజ్ అంతే. సో డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ పక్కన పెడితే రిడక్స్ అనేది ఎవరికైతే లెర్నింగ్ అనేది ఇంట్రెస్టో సో వాళ్ళకి రిడక్స్ అనేది ఖచ్చితంగా ఒక మంచి టాపిక్ అవుద్ది అనమాట. సో రిడక్స్ మీద మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ, వాటి అప్డేట్స్ అన్నీ మీకు ముందుకు వస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మొగ్లీ.